చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి మన రాష్ట్రంలో. ఒక వ్యక్తిగా ఆయన రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు, ప్రజలకు చేసిన మంచిని చూసి నేను సపోర్ట్ చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితో మొదలయ్యాను. మరి రాజశేఖర రెడ్డి గారు అందరికీ అన్నీ చేశారు, కేవలం ఒక రైతు దినోత్సవం లాగా మాత్రమే ఎందుకు ఆయన మీరు కంపెయిన్ చేశారు? కానీ రూపాయి వెళ్తే ఏ మొక్క ఎక్కడ ఉందో మొట్టమొదటి నుంచి కూడా ఆయనకి మొక్క మీద లేకపోతే వ్యవసాయం మీద ప్రేమ. రైతు ఇంటికి తీసుకెళ్లే నికర ఆదాయం వృద్ధి చెందితేనే వ్యవసాయ వృద్ధి రేటు తప్ప ఉత్పత్తులను బట్టి కాదు. అంటే వ్యవసాయాన్ని ఒక పండుగగా మార్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో చనిపోయిన వాళ్ళందరికీ కూడా పరిహారం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్న కుటుంబం అనాథలు కాకూడదని తీసుకున్న కార్యక్రమాలు. రాజశేఖర రెడ్డి గారి పుట్టిన రోజుని మాకు ఒక పండుగలా జరిగేలా తీసుకుని చెప్పి రైతులు అడిగిన మాట. ఇప్పుడు రైతాంగం ఎదుర్కొనే సమస్యలు, రైతు విత్తనాల దగ్గర నుండి విత్తనాలు కల్తీ, సో మేమేదో చంద్రబాబు నాయుడు గారి పిల్లలకు మళ్ళీ రైలుగలతో కరువు చేయించాం, తుఫాను చేయించాం, సముద్రాన్ని కంట్రోల్ చేసాం లాంటి మానవాతీత శక్తులు లాంటి మాటలు మేము ఎప్పుడు మాట్లాడలేదు. రాజశేఖర రెడ్డి గారు మాట్లాడాల, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల, ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం. రైతులకి మేము ఉన్నాము అనేది ఒక ప్రత్యామ్నాయ పంటల విషయంలో కానీ, లేకపోతే ఆ టైంలో వాళ్ళకి రావాల్సిన పాత ప్రభుత్వం నుంచి రావాల్సిన ఒక ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కానీ, పాత బకాయిలు వాళ్ళతో మాట ఆ చర్చలోకి వెళ్ళి ఒక్క గంట ప్రొవైడ్ చేసుకున్నా సరే ప్రజలు చేసుకునే వేస్ట్ అయింది. సో ఒక నిద్రపోయే వాళ్ళు లేకపోతే కానీ నిద్ర నటించే వాళ్ళని లేపే ప్రయత్నం చేయడం ఎంత చేసినా కూడా మనం లేపే మాటలు చెప్పినంత తేలిక కాదు కదా దాని మీద చర్యలు తీసుకోవడం. 5 సంవత్సరాల పాలనలో 23 సీట్లు పడిపోయి వాళ్ళ అబ్బాయి లోకేష్ పోటీ చేసిన మంగళగిరిలో ఓడిపోయినా సరే చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి ఏం తప్పు చేయలేదు, అసలు ఎందుకు ఇట్లా జరిగిందో మాకు ఓటు వేసినా అయిపోయిందని మాట్లాడేవాడు. వాళ్ళ గురించి మేము అసలు చర్చ చేయదలుచుకోవాలి. రైతులు కరెక్ట్ అమ్ముకునేటప్పుడేమో రైతులకి డబ్బులు లేకుండా వ్యాపారులకి ఎక్కువ డబ్బులు వచ్చేటట్టుగా ఉంది. ఇవ్వకపోతే నా రాష్ట్రంలో విత్తనం అమ్మటానికి వీల్లేదని చెప్పి చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. నవరత్నాల్లో భాగంగా రైతు భరోసాని ప్రకటించారు. అంటే ప్రతి సంవత్సరం పంట వేసే ముందు 12,500 రైతుకి ఇస్తాము అని. రైతులు చిన్న రైతులు కాపాడచ్చు అని చెప్పి మా ప్లేనరీలో 5 ఎకరాల వరకు ఉన్న రైతులకి 12,500 ఇస్తామని చెప్పి ఒక కుటుంబానికి 12,500 ఇస్తామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అందరు రైతులకి ఈ 12,500 ఇస్తామని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది. 2014 ఎన్నికల్లో జగన్ గారు ఓడిపోవడానికి, చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి ఒకే ఒక హామీ రుణమాఫీ. కానీ గత 5 సంవత్సరాల్లో రైతులను సంక్షోభంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అది కాకుండా నాలెడ్జ్ లేకుండా వెళ్ళి ఊరినే సార్ ఈ పథకం ప్రకటన చేస్తే ప్రమాణం ఉంటుందని చెప్తే మాత్రం ఆయన దాన్ని అటువంటి నాగిరెడ్డి లాగా మీలాగా మీ పార్టీలో ఒక్క రైతు సంఘ నాయకుడు చూపించండి. రాజశేఖర రెడ్డి గారి టైంలో పశుక్రాంతి అనే ఒక పథకం ఉంటుంది. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే టోటల్గా రాజశేఖర రెడ్డి గారి పథకాల్లో ప్రత్యేకంగా మన కోస్తా జిల్లా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఒంగోలు జాతి ఆంబోతులు కానీ, ఒంగోలు జాతి ఆవులు కానీ అది మన పేటెంట్ యాక్చువల్గా. సో దాని మీద ఆ ఎక్స్పర్ట్స్ని పిలిచి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, సో ఒంగోలు బ్రీడింగ్ ఎక్స్పర్ట్స్ని, ఫార్మర్స్ని కూడా పిలుస్తాం. అసలు జీరో ఇన్వెస్ట్మెంట్ వ్యవసాయం ఒక ఆవుతో 20 ఎకరాలు చేయాలనుకున్నాడు. ఈయన ఏం శాస్త్రం అని చెప్పి అనుకున్నాం. మీటింగ్ మొదలైన పోగొట్టుకుని నాకు అర్థమైంది. కెమికల్ ఫార్మింగ్ కంటే ఇంకా ఖర్చు పెరుగుతుందే తప్ప ఖర్చు తక్కువ కాదు. ఉత్పత్తి తగ్గుతుందే తప్ప దానికంటే ఉత్పత్తి పెరగదు. భారతదేశంలో రైతులందరూ ఎవరు లాభం రావట్లా. కానీ ఆశాజీవి తను పెట్టిన మొక్క పెరుగుతుంటే ఆ సంతృప్తితో తన బిడ్డకి లోపం వచ్చిందని తల్లి బయటపెట్టరు కదా.
రాజశేఖర రెడ్డి గారు 2004లో ఏమన్నారు? తీగల మీద బట్టలు వేసుకోవాలన్నారు. ఆ తర్వాత ఆయన ఛాలెంజ్ చేసి 2009లో ఎవరన్నా వేసి చూడండి మీరు తీగల మీద ఉందో లేదో అన్నాడు. ఏమి ఈరోజు మనతో YSRCP రైతు విభాగం అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షులు శ్రీ MVS Nagi Reddy గారు ఉన్నారు. వారి మాటల్లో వారి పార్టీ విధానాలు, వారి అధికారంలోకి వచ్చారు కాబట్టి ప్రజలకు రైతులకు చేయబోయే మేళ్ళు వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి మన రాష్ట్రంలో. రైతు విభాగం అధ్యక్షుడు, వాళ్ళ కార్యరంగం ఇంత డైనమిక్గా మీ పార్టీ నుండే చూస్తున్నాము. మీరు మొదటి నుండి ఇట్లా రైతు ఉద్యమాలైనా లేకపోతే మీ నేపథ్యం ఏంటో ఒకసారి చెప్తారా? సార్, నేను లైఫ్ సైన్సెస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి PhD జాయిన్ అయిన వ్యక్తిని. ఇంటి దగ్గర మా తమ్ముడు వ్యవసాయం మొదలైతే నేను కూడా వ్యవసాయానికి వచ్చేసాను. నేను అసలు జాబ్ ట్రై చేయలేదు, అసలు జాబ్కి కూడా వెళ్ళలేదు. 1983-84లో నేను వ్యవసాయం స్టార్ట్ అయ్యాను. 1-2 ఇయర్స్ వ్యవసాయం బాగానే ఉంది. తర్వాత 86లో ఫ్లడ్స్ వచ్చినాయి, వర్షాలు వచ్చి వ్యవసాయం ఆ పీరియడ్లో వ్యవసాయం ఇంట్రెస్ట్ అయింది, కానీ వ్యవసాయం లాభసాటి అవడం చాలా కష్టం అనేది అప్పుడు నేను ఐడెంటిఫై చేశాను. వ్యవసాయం చేస్తూ కూడా ఫ్యామిలీకి సరిపడా ఏదో ఒక యాక్టివిటీ ఉంటేనే మనం రైతులుగా ఉండగలిగాం. ప్లస్ అప్పటి నుంచే మా కులం రైతు కులం. ఒక చదువుకుని వచ్చిన దాంట్లో గ్రామంలో ఉన్న మేజర్గా మా గ్రామానికి మురుకాలం ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉండేది. సాగునీరు ఇరిగేషన్ ప్రాబ్లమ్స్లో ఒక రైతు నాయకుడిగా, రైతుల ప్రతినిధిగా అప్పటి నుంచి రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, అసలు దానికి రాజకీయ పార్టీలకి సంబంధం లేదు. ఒక గ్రామ స్థాయి నుంచి, మా మండలంలో నుంచి అనేక పొడవైన రైతు పోరాట కమిటీ కన్వీనర్గా, అలాగే ఫార్మర్స్ టెక్నికల్ ఫెసిలిటీస్ అనే సంస్థను మేమే స్టార్ట్ చేసి, ఆ తర్వాత కృష్ణా జిల్లా ఫిష్ ఫార్మర్స్ అసోసియేషన్ ఎప్పుడో మూసేసిన అసోసియేషన్ని మళ్ళీ నేను కన్వీనర్గా ఉండి, తర్వాత మళ్ళీ తిరిగి అసోసియేషన్ స్టార్ట్ చేయించి, తర్వాత రైతు సంఘాల సమాఖ్య పెద్దిరెడ్డి చెంగారెడ్డి గారు స్టార్ట్ చేసిన సమాఖ్యలో స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రైతాంగ సమాఖ్య ఏలూరులో మాగంటి సీతారామస్వామి గారి గౌరవ అధ్యక్షులుగా, ఎన్ఎన్ నాగేంద్రనాథ్ గారి అధ్యక్షులుగా, నేను ఉపాధ్యక్షులుగా ఉన్నాను. ఇవన్నీ రైతుల సమస్యల మీద కోసం ఒక నిరంతరం చేసిన పోరాటాలు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నాకు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు, నాన్ పొలిటికల్ రైతు సంఘంగానే ఉన్నాను. అయితే 2009 ఎన్నికలు వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా అసలు రాజకీయ అనుకూలత అనే దాని మీద, రాజకీయం కూడా కాదు, మా గ్రామాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక వ్యక్తికి ఎవరికన్నా కొత్తగా ఒక పెన్షన్ ఇవ్వాలంటే ఎవరన్నా ఒకరు చనిపోతే ట్రాన్స్ఫర్ తప్ప కొత్త పెన్షన్ లేదు. క్యాన్సర్ వచ్చిన పేషెంట్కి రేషన్ కార్డు ఇప్పించడం కోసం ఎంఆర్ఓ వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చి టీ తాగిళ్ళే ఎంఆర్ఓ ఉంటే కూడా క్యాన్సర్ వచ్చిన పేషెంట్కి రేషన్ కార్డు ఇప్పించే దాంట్లో కూడా అతి కష్టం మీద మెడికల్ పర్పస్ ఓన్లీ అని స్టాంప్ వేసి ఒక రేషన్ కార్డు ఇప్పించుకెళ్ళాం. అదే రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో 2004 నుంచి 2009 తీసుకుంటే అప్పుడు మా ఊళ్ళో 80 పెన్షన్లు ఉంటాయి. తర్వాత 400 పెన్షన్లు. ఆ పెన్షన్దారులు కూడా ఎవరు మా మొగటాళ్ళ దగ్గరికి వచ్చి పెన్షన్ ఇచ్చమండి అంటే ఒకరు చనిపోతే ఒకరికి ట్రాన్స్ఫర్. మేమేమో ఎవరు చనిపోకూడదు బాబు అని చెప్పి దండం పెట్టుకునేవాడు, వాళ్ళేమో ఎవరు చనిపోతారని ఎదురు చూసేవారు. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో 400 పెన్షన్స్ ఎవరు ఏ నాయకుడితోనూ సంబంధం లేకుండా, ఏ పార్టీతోనూ సంబంధం లేకుండా జరిగినాయి. ఊళ్ళో కూడా ఎన్టీ రామారావు పీరియడ్లో ఎంఆస్ ఇల్లు కట్టారు, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లోనే ఇల్లు కట్టారు. ఒక 108, 104 కార్యక్రమాలు అన్నీ చూసినప్పుడు ఇటువంటి పాలన రాష్ట్రానికి కావాలని 2009లో డైరెక్ట్గా ఓపెన్గానే అప్పుడు మా అభ్యర్థిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మేము పనిచేసాం. అయితే ఆయన చనిపోయిన రోజు నుంచి మాత్రం ప్రజలేమో ఆయన దేవుడు అంటున్నారు. ఒకేసారి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని అవతల వ్యక్తులు కావాలనే దానికి ఆ కుటుంబాన్ని చేస్తున్నా నేను చూసి మొట్టమొదటి రోజు నుంచే నేను జగన్మోహన్ రెడ్డి గారితో నేనేదో ఇక్కడ రైతు విభాగం అవుతానని లేకపోతే రాజకీయంగా రాలి, అసలు ఒక వ్యక్తిగా ఆయన రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు, ప్రజలకు చేసిన మంచిని చూసి నేను సపోర్ట్ చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితో మొదలయ్యాను. అంటే మీరు మొదట రాజకీయాలతో సంబంధం లేకుండా
మీ రైతు గొడవలు ఇవన్నీ వీటిల్లో ఉంటూ రాజశేఖర రెడ్డి గారి పాలన అదంతా చూసి ఇలాంటి ఆయనతో మనం పనిచేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మీరు పొలిటిక్స్లోకి వచ్చారు. తర్వాత ఆయన ఎక్స్పైర్ అయ్యారు. సో జగన్ గారికి మద్దతుగా ఉండాలని ఉన్నారు పార్టీలో. రీసెంట్గా మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, అద్భుతమైన విజయం. మీ పార్టీ అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రాజశేఖర రెడ్డి గారి జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించి ఘనంగా చేశారు. ఇక్కడ ఒక చిన్న మాట, రాజశేఖర రెడ్డి గారు అంటే ఇప్పుడు అంబేద్కర్ గారు ఉన్నారనుకోండి, అంబేద్కర్ గారు దేశ నాయకుడు, అందరికీ నాయకుడు, కానీ ఆయన్ని ఒక పర్టికులర్ సెక్షన్కే ఓన్ చేసి కన్ఫైన్ చేయటం మనం చూస్తున్నాం. మరి రాజశేఖర రెడ్డి గారు అందరికీ అన్నీ చేశారు, కేవలం ఒక రైతు దినోత్సవం లాగా మాత్రమే ఎందుకు ఆయన్ని మీరు కన్ఫైన్ చేశారు? మీరు అన్న పాయింట్లోనే ఏ ఇంటికి వెళ్ళినా మా ముఖ్యమంత్రి గారు ఉన్నాడు అనే భరోసా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. అది సామాన్యమైన విషయం కాదు. కానీ చాలా సంక్షేమ పథకాలు ఇందిరాగాంధీ గారి పీరియడ్లో చాలా సంక్షేమ పథకాలు జరిగినాయి. కానీ ఊహించినంత రైతులకు జరిగిన కార్యక్రమాలు అంటే బ్యాంకులు జాతీయీకరణ చేసి రైతులకు రుణాలు ఇప్పించింది ఇందిరాగాంధీ గారి. కానీ సంక్షేమ పథకాల్లో చెప్పుకోదగ్గ అసలు దేశంలోనే సంక్షేమ పథకాలన్నీ మొదలైనవి ఆయన పీరియడ్లో, ఆవిడ పీరియడ్లో. తర్వాత ఎన్టీ రామారావు పీరియడ్లో కూడా సంక్షేమ పథకాలు ₹2 కిలో బియ్యం కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, హౌసింగ్ కావచ్చు జరిగినాయి. అవన్నీ అందరి పీరియడ్లోనూ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కూడా జరిగినాయి. కానీ వ్యవసాయ రంగానికి వచ్చేటప్పటికి ఆయన పీరియడ్ చాలా క్లియర్ కట్గా ఆయన డాక్టర్, కానీ ఇడుగులపై వెళ్తే ఏ మొక్క ఎక్కడ ఉందో మొట్టమొదటి నుంచి కూడా ఆయనకి మొక్క మీదో లేకపోతే వ్యవసాయం మీదో ప్రేమ. ఆయన మాట్లాడిన మాట, రైతు ఇంటికి తీసుకెళ్లే నికర ఆదాయం వృద్ధి చెందితేనే వ్యవసాయ వృద్ధి రేటు తప్ప ఉత్పత్తులను బట్టి కాదు. అలాగే దేశంలో ఎక్కడా లేని ఉచిత విద్యుత్తుని వ్యవసాయానికి ప్రకటించినప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేయాలి. అపోజిషన్ పార్టీలు అయితే తీగల మీద బట్టలు ఆరేయాలి ఎగతాళిగా మాట్లాడారు. ఇవాళ దేశానికి ఒక ఆదర్శనంగా మారిన పరిస్థితి. అలాగే దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోలేనంతటి కార్యక్రమాలుగా, సో మీకు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే విజయనగర సామ్రాజ్యం కృష్ణదేవరాయల పాలనలో సాగునీటి ప్రాజెక్టు మొదలైనవి. కృష్ణదేవరాయల పాలన నుంచి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి కూడా 80 లక్షల ఎకరాలకు కూడా సాగునీటి వనరులు లేవు. కానీ 1,00,000 కోట్లతో 1 కోటి ఎకరాలకు నేను సాగునీరు అందిస్తానని చెప్పి దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనంతటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతో తీసుకున్నాడు ఆయన. అలాగే ఒక పోలవరం ప్రాజెక్టు, అలాగే ఒక పులిచింతల ప్రాజెక్టు, అలాగే ఒక అంద్రినీవా ప్రాజెక్టు, ఒక వెలుగొండ ప్రాజెక్టు, అలాగే తెలంగాణలో కూడా అనేక ప్రాజెక్టులు, అనేక ప్రాజెక్టులు. సో జలయజ్ఞంలో మొట్టమొదటి మొదలుపెట్టిన ప్రాజెక్టు పులిచింతల, అది రాయలసీమ ప్రాజెక్టు కాదు. మొట్టమొదటి పూర్తి చేసిన ప్రాజెక్టు ఆదిసాగర్ నిజామాబాద్ జిల్లా, అది రాయలసీమ ప్రాజెక్టు కాదు. ఒక రాయలసీమ అనేది కాదు, అసలు ఆయనకి ఒక రాష్ట్ర స్థాయి రాష్ట్ర నాయకుడిగా రైతులకు కావాల్సిన మద్దతు ధరల పెంపు విషయంలో కూడా అంతకుముందు 5 ఏళ్లలో ధాన్యం మద్దతు ధర 12% పెరిగితే ఆయన పీరియడ్లో 82% పెరిగింది. అంటే వ్యవసాయాన్ని ఒక పండుగగా మార్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మిగతా సంక్షేమ పథకాల్లో ఇంకా కొంత జరిగినాయి. ఆయన సంక్షేమం కూడా అభివృద్ధి సంక్షేమం నా 2 కళ్ళునే నడిచాడు ఆయన. అయితే ఏ ఇంటికి వెళ్ళినా మీరు చెప్పిన పాయింట్ నిజమే, కానీ మాకు సంబంధించినంత వరకు, రైతులకు సంబంధించినంత వరకు ఆ పీరియడ్లో అప్పటికే సంక్షోభంలోకి వెళ్ళిపోయిన రైతాంగం. సో అట్లాగే ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకి పరిహారం ఇవ్వమంటే చంద్రబాబు నాయుడు గారు పరిహారం ఇస్తే మరింత మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో చనిపోయిన వాళ్ళందరికీ కూడా పరిహారం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్న కుటుంబం అనాథలు కాకూడదని తీసుకున్న కార్యక్రమాలు, ఇన్ని కార్యక్రమాలు ఆయన పీరియడ్లో జరిగినాయి. కాబట్టి ఇది మేము నిర్ణయించుకున్నది కాదండి. పాదయాత్రలో అనంతపురం నుంచి మొదలై శ్రీకాకుళం వెళ్ళేదాకా అనేక చోట్ల రైతులు వచ్చి సో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ని గుర్తు చేసుకుని, అయ్యా అటువంటి పాలన మాకు కావాలి, ఆ పాలనని నువ్వు అందిస్తావని మేము అనుకుంటున్నాం అని రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజుని మాకు ఒక పండుగలా జరిగేలా తీసుకుపోయమని చెప్పి రైతులు అడిగిన మాట. సో రైతుల నుంచి గుండెల నుండి వచ్చిన వాళ్ళ భావాన్ని, వాళ్ళ ప్రేమతో వచ్చిన మాటను తీసుకుని ఆయన పుట్టినరోజుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఇక్కడ మళ్ళీ రాజకీయ అంశం కాదు అసలు. సో కృష్ణా జిల్లా పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారి పేరు కృష్ణా జిల్లాకు పెడతానన్నారు. సో కానీ అనేక కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు కాపీ చేశారు కదా. మరి ఎన్టీ రామారావు గారి పేరు పెడతానంటే ఆ తర్వాత మరి 6 నెలల పైన అధికారంలో ఉన్నాడు, పెట్టలేదే. అంటే రాజశేఖర రెడ్డి గారు లేకపోతే రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న కార్యక్రమం కాదని.
అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా కాదు, ఈ రాష్ట్ర రైతులకి ఆయన చేసిన కార్యక్రమం రైతులు మర్చిపోలేక ఆయన పుట్టినరోజున మాకు ఒక పండుగలో ఇవ్వమంటే తీసుకున్న కార్యక్రమం. ఇప్పుడు రైతాంగం ఎదుర్కొనే సమస్యలు రైతు విత్తనాల దగ్గర నుండి విత్తనాలు కల్తీ లేదా సరైన సమయానికి విత్తనాలు అందుబాటులోకి లేకపోవడం, తర్వాత విత్తితే ఎరువులు కల్తీ లేదా కల్తీ మామూలు ఎరువులు కూడా అందుబాటులో లేకపోవడం, సరే పంట పండిన తర్వాత గిట్టుబాటు ధర ఆ టైంలో లేదు అనుకుంటే స్టోరేజ్ చేసుకోవడానికి స్టోరేజ్ గిడ్డంగులు ఇవి లేకపోవడం, ఈ సమస్యల్ని మీరు ఎలా అడ్రస్ చేయాలనుకుంటున్నారు, ఎలా అడ్రస్ చేయగలరు? సరే, వాస్తవంగా వ్యవసాయానికి ముందు ప్రకృతి. సో పంచభూతాలు అనే పంచశక్తులు అనుకూలంగా ఉంటేనే ముందు వ్యవసాయం, రైతు. సో మేమేదో చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో మళ్ళీ రైన్గలతో కరువు చేయించాం, తుఫాన్లు చేయించాం, సముద్రాన్ని కంట్రోల్ చేసాం లాంటి మానవాతీత శక్తులు లాంటి మాటలు మేము ఎప్పుడూ మాట్లాడలేదు. రాజశేఖర రెడ్డి గారు మాట్లాడాల, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల, ఇప్పుడు మేము మాట్లాడతా. సో ముందు ప్రకృతికరణ, ప్రకృతి విధ్వంసకులు పాలకులుగా ఉంటే ప్రకృతి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ ప్రజలంతా కూడా రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ని తలుచుకోవడానికి వర్షాలు అన్నిటి మీద కూడా ఇప్పుడు తీసుకున్నప్పుడు మొట్టమొదటి సంవత్సరంలోనే జూలై నెల ఇప్పటికి 18వ తారీఖు వచ్చింది. సో గత వారం 45% డెఫిసిట్ వర్షపాతం, ఈ వారం కొద్దిగా వర్షాలు పడినాయి కొద్దిగా. అంటే దీన్ని ఏదో మేము జయించేస్తాము లేకపోతే వర్షాలు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి చెప్పట్లేదు. కానీ ఇటువంటి క్రైసిస్ వచ్చినప్పుడు ఫస్ట్ పాయింట్లోనే రైతులకి మేము ఉన్నాము అనేది ఒక ప్రత్యామ్నాయ పంటల విషయంలో కానీ, లేకపోతే ఆ టైంలో వాళ్ళకి రావాల్సిన పాత ప్రభుత్వం నుంచి రావాల్సిన ఒక ఇన్పుట్ సబ్సిడీల విషయంలో కానీ, పాత బకాయిలు, సో అలాగే ఒక సరైన విత్తనాల విషయంలో కానీ సరైన నిర్ణయం సరైన టైంలో ఉండాలి. సో మేము రాగానే మొట్టమొదటి ఫేస్ చేసిన పరిస్థితి మీరు ఇందాక అడిగిన దాంట్లో అనంతపురం జిల్లాలో వేరుశనగ విత్తనాల సమస్య ఫస్ట్ మేము రాగానే ఫేస్ చేశాం. దానికి రీజన్ అందరికీ తెలుసు. ఈ ఖరీఫ్లో పండే పంట గత ఖరీఫ్లో పండిన పంట నుంచి ప్రొక్యూర్ చేయాలి, అంటే గత ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో ప్రొక్యూర్ చేయాలి. సో అప్పుడు ఏమాత్రం కూడా ప్రొక్యూర్ చేయాలి. విత్తనాల కంపెనీలకి 384 కోట్లు బకాయిలు అట్లాగే పెట్టుకుని ఉంచుకున్నారు. విత్తనాల కంపెనీలు రైతులకు ఇస్తే కదా రైతులు మళ్ళీ తిరిగి ఇచ్చేది. ఇవన్నీ లేకుండా ఏదో వచ్చేసింది లేదా జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో వచ్చిందని చెప్పే దాంట్లో మేము విషయాన్ని తెలియజెప్పి, కానీ అక్కడ జరిగిందని మేము చేతిలో తెలుసుకొచ్చాం. గుజరాత్ నుంచి అయినా ఎక్కడ దొరికితే అక్కడి నుంచి కూడా వేరుశనగ విత్తనాలు తెప్పించే ప్రక్రియ చేసాం. గత సంవత్సరం కంటే కూడా ఎక్కువ వేరుశనగ విత్తనాలను ఇప్పుడు సప్లై చేసింది ప్రభుత్వం. అంటే సిన్సియారిటీగా దాంట్లో నేను చెప్తుంది. ఇక రెండో విషయంలో కల్తీ విత్తనాలు, ఇది చాలా పెద్ద సమస్య. అంటే రైతు ఎవరిని మోసం చేసే వ్యక్తి కాదు, మోసం చేసే ఆలోచన ఉన్న వ్యక్తి కూడా కాదు. ఎక్కడ దానిలో మట్టిగడ్డలు కలిపిన రైతు చూడరు. అంటే ఎక్కడైనా సరే ఆయన నాకు దేవుడు చేసిన విత్తనం పడితే చాలనుకుంటాడు. అటువంటి రైతుల మీద కూడా వ్యాపారాన్ని లాభం చేసుకోవడం మేము తప్పు పడతలా. వ్యాపారం సేవ కాదు. సో నామినల్గా కొంత లిమిటెడ్ లాభం చేసుకునే దగ్గర ఈ కల్తీలు చేసి కొన్ని కుటుంబాలను అనాథలు చేస్తూ కొన్ని కుటుంబాల ఆత్మహత్యలకి కారణమవుతున్న విషయాల్లో ప్రభుత్వాలు ఎవరున్నా సరే చిత్తశుద్ధితో ఉండాలి. సరే గత ప్రభుత్వాలు ఉన్నాయా లేదంటానికి ముఖ్యమంత్రి గారికి కొత్తవేడు దూరంలో, సో వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రతిపాటి పుల్లారావు గారికి ఊరినే కొత్తవేడు దూరంలో ఎన్ని కల్తీ విత్తనాలు వచ్చినాయో, కృష్ణా జిల్లాలో ఎన్ని పోరాటాలు మే నెలలో కూడా నుంచోవడం జరిగినాయో మనం చూసాం. ప్రభుత్వం ఎక్కడా కూడా దాని వైపు సీరియస్గా రెస్పాండ్ కాలం. గుంటూరు కేంద్రంగా కల్తీ కారం ప్యాకెట్లు గుట్లుగా పోసి ఇవన్నీ అంటే రాజధానిలో ముఖ్యమంత్రి గారి నివాసం ఉన్న గుంటూరు జిల్లాలో నా నుంచి ఇప్పుడు మీరు అదే ప్రశ్న మీరేం చేస్తున్నారు అనే పాయింట్లో డెఫినెట్గా అది మమ్మల్ని అడగాలి. మమ్మల్నే కాదు, పాలకులు ఎవరున్నా సరే అది పాలకుల బాధ్యత. రైతుకి ఏం తెలుసు? ఒక ప్యాకెట్ తీసుకునేటప్పుడు అక్కడ కల్తీదా లేకపోతే ఇంకోట తనకు తెలియదు. ఇవాళ వర్షం పడింది, ఇవాళ విత్తనం వేసుకోవాలి, ఆ రోజు అవైలబిలిటీని బట్టి తెచ్చుకుంటాడు రైతు. కానీ కల్తీ చేస్తున్న లేకపోతే ఇటువంటి వాటి మీద చర్యలు ఉంటేనే వాళ్ళు చేయటం మానుతారు. ఈ సమస్యకి మా కుటుంబం కూడా ఒక బాధితులు. మేము మాకున్న 2 ఎకరాల్లో పత్తి విత్తనాలు వేస్తే సో 60% ఆఫ్ విత్తనాలు మొలకెత్తని కానీ పండలేదు, కాపు రాలేదు. ఇప్పుడు ఫస్ట్ పాయింట్లో విత్తనం మొలకెత్తకపోతే ఒక నష్టం. అసలు విత్తనం మొలకెత్తి సో 70 రోజులు 80 రోజులు అయిపోయిన తర్వాత అన్ని పెట్టుబడులన్నీ అయిపోయిన తర్వాత పూత రాకపోతే ఇంకెక్కువ నష్టపోతాడు. సో ఇది రైతు తప్పిదం కాదు, సో కంపెనీ తప్పిదం. కంపెనీని చట్టపరంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది.
సో అందుకనే ఇప్పుడు క్లియర్ కట్గా మొట్టమొదటి మా మిషన్ మీటింగ్లోనే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా ప్లానింగ్ ఇంపార్టెంట్, రేపటి రోజు నిన్నటి గురించి కాదు, రేపటి రోజు మనం ఏం చేయాలో అది ముందు ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ లేకుండా ఏ వ్యక్తి కూడా సక్సెస్ కాలేడు. రెండోది, అన్ని నియోజకవర్గాల్లోనూ నియోజకవర్గానికి ఒక ల్యాబొరేటరీ పెడతాం. ల్యాబొరేటరీ పెట్టి ముందే పురుగు మందులు కావచ్చు, లేకపోతే ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, వాళ్ళు ఇచ్చినవి ముందే క్వాలిటీ టెస్ట్ చేసి అక్కడ ఆ శాంపిల్ అట్లా ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు సప్లై చేసిన ఇవి మళ్ళీ ఆ శాంపిల్కి తగ్గట్టుగానే ఉన్నాయా లేదని చూసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. రెండోది కూడా మళ్ళీ మిషన్లో కూడా ముందు మనం ఏదో వాళ్ళ మీద జాగ్రత్తగా చేయాలి. ఇన్పుట్ సప్లయర్స్ని కూడా సీడ్ మెన్స్ అసోసియేషన్ని, ఫెర్టిలైజర్ పెస్టిసైడ్ డీలర్స్ అసోసియేషన్ని, అసోసియేషన్ మెంబర్స్, వ్యక్తులు కాదు అక్కడ. అసోసియేషన్ ఏదైనా ఇటువంటిది ఏదైనా వచ్చినప్పుడు అసోసియేషన్ బాధ్యత తీసుకోవాలి. ఊరికనే రైతులు మోసం చేసిన వాడు వెనకాల అసోసియేషన్ వెళ్ళడానికి కాదు. అలాగే మీకేదైనా అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మిషన్లో చెప్పండి. కానీ ఎక్కడైనా సరే ఇటువంటి పొరపాట్లు జరిగితే మాత్రం యాక్షన్ చాలా సీరియస్గా ఉంటుంది అని ఫస్ట్ మిషన్ మీటింగ్లోనే వాళ్ళ అసోసియేషన్ అందరికీ చెప్పడం జరిగింది. దాని మీద మాత్రం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమాన్ని, ఒక మాటను తీసుకుంటే చాలా చాలా లోతుగా ఆలోచించి తీసుకుంటారు. చాలామందికి ఇప్పటికే ప్రజలందరికీ అర్థమయ్యే ఇంత 50% మంది ప్రజలు ఓటేశారు. అయితే ఇప్పుడు కూడా ఒక సెక్టార్ ఆఫ్ పీపుల్ వాళ్ళు చాలా తక్కువ. 40 రోజుల్లో ఈయన ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేసినా కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు, మాకింకా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని మాట్లాడతారు. 5 సంవత్సరాల పాలనలో 23 సీట్లు పడిపోయి వాళ్ళ అబ్బాయి లోకేష్ పోటీ చేసిన మంగళగిరిలో ఓడిపోయినా సరే చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి ఏం తప్పు చేయలేదు, అసలు ఎందుకు ఇట్లా జరిగిందో మా ఓట్లు వేసినా అయిపోయిందని మాట్లాడేవాడు. వాళ్ళ గురించి మేము అసలు చర్చ చేయదలుచుకున్నాం. వాళ్ళతో ఆ చర్చలోకి వెళ్ళి 1 గంట వేస్ట్ చేసుకున్నా సరే ప్రజలు చేసుకునే వేస్ట్ అది. సో ఒక నిద్రపోయే వాళ్ళు లేపచ్చు, కానీ నిద్ర నటించే వాళ్ళని లేపే ప్రయత్నం చేయడం ఎంత చేసినా కూడా మనం లేపేది కాదు. అందుకని వాళ్ళ గురించి డిస్కషన్ కాదు. కల్తీ విషయంలో మాత్రం చాలా గవర్నమెంట్ చాలా సీరియస్గా ఆలోచనలో ఉంది, తీసుకుంటారు కూడా యాక్షన్. అంటే ఇది చాలా పెద్ద లాబీ, ఇంటర్నేషనల్ లాబీ. దాన్ని మీరు అంత మాటలు చెప్పినంత తేలిక కాదు కదా దాని మీద చర్యలు తీసుకోవడం. సింపుల్ ఎగ్జాంపుల్, మోన్సాంటో కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఒకటి. భారతదేశంలో మోన్సాంటో కంపెనీ బీటీ విత్తనాలు 1650 రూపాయలకి ప్యాకెట్ అమ్ముతుంది. గుజరాత్లో అత్యధికంగా కాటన్ సాగు జరుగుతుంది. అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి మోడీ గారు. రెండో అత్యధికంగా కాటన్ సాగు చేసే రాష్ట్రం, దేశంలోనే సంపన్న రాష్ట్రం మహారాష్ట్ర. ఆ ముఖ్యమంత్రి గారేమీ దాని గురించి మాట్లాడాల. ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు మోన్సాంటో కంపెనీ మీద కోర్టుకు వెళ్ళారు. వెళ్ళి 1650 రూపాయల ప్యాకెట్ని 650 రూపాయలు తీసుకొచ్చారు. అంటే ఎకరానికి 2 ప్యాకెట్లు, డైరెక్ట్గా ఎకరానికి 2000 రూపాయలు. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా ప్యాడీ తర్వాత రెండో పంట అత్యధికంగా పండే పంట కాటన్. దేశంలో అప్పటి నుంచి ఇప్పటికీ సంవత్సరానికి 10,000 కోట్లు రైతులకి రాజశేఖర రెడ్డి గారు చేసిన పోరాటం మూలంగా. సో గుజరాత్ ముఖ్యమంత్రిగా అత్యధికంగా పండించే రాష్ట్రం నుంచి మోడీ గారు చేయాల. సో మోన్సాంటో కంపెనీ మీద తర్వాత మోన్సాంటో కంపెనీ నేను ఇవ్వకపోతే నా రాష్ట్రంలో విత్తనం అమ్మటానికి వీల్లేదని చెప్పి చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో వచ్చిన రాజశేఖర రెడ్డి గారు బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం చేసే కార్యక్రమంలో వాళ్ళు ఎంతటి వాళ్ళైనా వాళ్ళు ధర్మంగా వ్యాపారం చేయండి, మేము స్వాగతిస్తాం. అంతేగాని అధర్మమైన కార్యక్రమానికి కానీ లేకపోతే రైతులు నష్టపోయే కార్యక్రమానికి కానీ వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే దాన్ని ఉపేక్షించి వాళ్ళ కోసం చేయటం అనేది మాత్రం అసంభవమైన కార్యక్రమం. చేయలేదు కాదు, చేసి చూపించాడు రాజశేఖర రెడ్డి గారు. మోన్సాంటో కంపెనీ కంటే వాళ్ళ కంపెనీలు ఏం బలమైన కంపెనీలు ఏం కాదు. ఈ స్టోరేజ్ గిడ్డంగులు వీటి గురించి కూడా చెప్పండి. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో రైతులకు ఉండే ప్రాబ్లము. ఇప్పుడు మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాం, ఊరికే లారీలు టమాటాలు పారేస్తూ ఉంటారు రోడ్ల మీద. కానీ ఇవాళ పోయి టమాటా కొంటుంటే కేజీ 50 రూపాయలు, 60 రూపాయలు అలా ఉంది. పచ్చిమిరపకాయలు 120 రూపాయలు అలా ఉన్నాయి. ఆ రైతులు కరెక్ట్ అమ్ముకునేటప్పుడేమో రైతులకి డబ్బులు లేకుండా వ్యాపారులకి ఎక్కువ డబ్బులు వచ్చేటట్టుగా ఉంది. అంటే వాళ్ళు స్టోరేజ్ చేసుకోవడానికి ఇక్కడ గత 40-30 సంవత్సరాలుగా మారిన పరిస్థితులను ఒకసారి చూడాలి. ఇంతకుముందు మా ఇంట్లో కనీసం 300 నుంచి 400 బస్తాలు ధాన్యం పురిగట్టి కానీ లేకపోతే గోడౌన్లో కానీ ఉంటాయి. మా ఊళ్ళో పండిన పంటలో సగం ధాన్యం పురులు కట్టుకుని గోడౌన్లో ఉండేవి. అంటే రైతులు వ్యవసాయం చేసేవారు. కాలక్రమేణా ఇవాళ మనం 100కి 15 డెల్టా ప్రాంతంలో 15% కూడా రైతులు వ్యవసాయం చేయట్లా, కౌలు రైతులు అయిపోయారు.
వాళ్ళ దగ్గర నుంచి పెట్టుబడి కమిషన్ వ్యాపారస్తుల దగ్గర లేకపోతే ఎక్కడెక్కడో తెచ్చుకున్నాం, లేకపోతే రైతులు కొంత ఇచ్చో చేసే కార్యక్రమంలో ప్లస్ కూలి ధరలు యాక్చువల్గా కూడా అసలు కూలి ధర కంటే కూడా మనిషి దొరకని పరిస్థితి వచ్చేసింది. సో రైతుకి ఎడ్ల బండి ఉండి రైతు పాలేరు ఉండేవాడు, పాలేరు కలిసి పురిగట్టు ఉండేవారు. ఇవాళ అసలు మనిషి విడిగా ఒక మనిషి కూలికి రాని పరిస్థితులు వచ్చేసినాయి, గ్రామాల్లో మారిన పరిస్థితులు. సో వాళ్ళు పెట్టుకోగలిగిన అవకాశం ఉన్నా వాళ్ళు మేము ఉన్న ఆ రోజున 300 నుంచి 400 బస్తాలు పెట్టిన వాళ్ళం ఇవాళ మా ఇంట్లో తిండికి సరిపడా ధాన్యాన్ని గోడౌన్లో పెట్టుకోవడం తప్ప ధాన్యం ఉన్నా అక్కడి నుంచి అక్కడికే శాలాల నుంచి అమ్మేసే పరిస్థితి. అంటే మారిన పరిస్థితుల్లో చెప్తున్నాను. ముందు ఇదే పెట్టిన గ్రామాలే కదా, కొత్త గ్రామం ఏం కాదు కదా, కొత్త వ్యవస్థ కాదు కదా. దీన్ని మనం దృష్టిలో పెట్టుకోకుండా ఉండటం అనేది చాలా ఇబ్బంది వస్తుంది. ప్లస్ ఎప్పుడైతే సగం పంటని నిలబెట్టుకుని సగం పంటే మార్కెట్కి వెళ్ళేదో వాళ్ళు కూడా వ్యాపారస్తులు కూడా సగమే వచ్చింది కదా డిమాండ్ ఉండేది. ప్లస్ సంవత్సరానికి సరిపడా తర్వాత కూడా కొనుక్కునేవారు. ఇప్పుడేమవుతుంది, మొత్తం పంట ఒకేసారి వస్తుంటే సంవత్సరానికి సరిపడా పంట ఒకేసారి కొనాలన్నా వాళ్ళ దగ్గర ఫెసిలిటీస్ ఉండవు, అట్లాగే డబ్బులన్నీ ఒకేసారి కావాల్సి వస్తాయి. దాన్ని ఎక్స్‌ప్లాయిటేషన్లో 50 రూపాయలకో 100 రూపాయలకో ఈ పంటలను తగ్గించుకునే పరిస్థితి. ఇంకోటి ముందు ధాన్యం విషయం, అలాగే పప్పు ధాన్యాలు కానీ ఇవన్నీ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతున్నాయి ఈ ధరలో. సో మన దగ్గర పంట పండకపోయినా సరే ఆ సంవత్సరం ధరకు కూలిపోతుంది, మన దగ్గర అత్యధిక పంటలు పడినా ఆ సంవత్సరం ధర ఉంటుంది. కారణం విదేశాల నుంచి ఇక్కడ ఉత్పత్తి ఎంత వచ్చింది, రైతులకు ధర వస్తుందా లేదా అనేది సంబంధం లేకుండా దిగుమతులు జరుగుతున్నాయి. దీంట్లో స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ కానీ లేకపోతే తర్వాత కూడా ఎంఎస్పి కంటే కనీసం 25% పైన ధర ఉండేటట్టుగా ఉంటేనే ఇంపోర్ట్ చేసుకోవాలి అనేది ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఆలోచన చేయట్లా. తర్వాత ఇక గోడౌన్ల విషయంలోకి వచ్చేటప్పటికి తప్పనిసరిగా ఇందాక నేను చెప్పినట్టుగా ఇండివిజువల్గా గోడౌన్లు ఇండివిజువల్గా పెట్టుకునే పరిస్థితులు పోయినాయి. పోయిన దాంట్లో కొంతవరకు పెట్టుకోగలిగినట్టుకైనా కొన్ని పంటలు అన్నిటికీ కూడా శనగ లాంటిది వేరుశనగ లాంటిది కొన్ని పెట్టుకునే పంటలు గోడౌన్ ఫెసిలిటీస్ కావాలి. వాటికి కోల్డ్ స్టోరేజ్ స్పెషల్లో కూడా మొన్న బడ్జెట్లో కూడా కేటాయింపు జరిగింది. మొదటి నుంచి కూడా ప్రతి నియోజకవర్గానికి ప్రతి మండలానికి దృష్టిలో పెట్టుకుని చేస్తామనేది. అంటే అన్ని మండలాలకి అవసరం ఉండదు కోల్డ్ స్టోరేజ్ ఎక్కడ అవసరం, ఎందుకంటే ప్యాడీ ప్రాంతంలోకి వెళ్ళి కోల్డ్ స్టోరేజ్ కడితే ఉపయోగం లేదు, అట్లాగే చేపల పెంపకంలోకి వెళ్ళి కోల్డ్ స్టోరేజ్ మనం కడితే ఉపయోగం లేదు, ప్రైవేట్ వాళ్ళు వస్తారు. ఎక్కడైతే ఒక మిర్చి పంట, ఎక్కడైతే ఒక పసుపు పంట, ఎక్కడైతే ఒక శనగ పంట అక్కడ ఉందో కోల్డ్ స్టోరేజ్ అవసరాన్ని బట్టి తీసుకోవడం చెప్పడమే కాదు, బడ్జెట్లో కూడా కేటాయింపు వచ్చింది, ఊరినే నోటి మాటతో చెప్పలేదు. ఇప్పుడు మీరు ఎలక్షన్ ప్రామిస్ ఈ మన నవరత్నాల్లో భాగంగా రైతు భరోసా అని ప్రకటించారు. అంటే ప్రతి సంవత్సరం పంట వేసే ముందు 12,500 రైతుకి ఇస్తాము అని చెప్పి. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా 6,000 రూపాయల స్కీమ్ ఒకటి పెట్టారు. ఇప్పుడు ఈ రెండు వెయిట్కి అవే స్కీమ్లా లేకపోతే ఎట్లా అమలు చేద్దాం అనుకుంటున్నారు? సరే, యాక్చువల్గా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పెట్టుబడి సాయం ప్రకటించింది జగన్మోహన్ రెడ్డి గారు 2017 మా ప్లేనరీలో. అసలు అప్పటికి ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ లేదు, ఒరిస్సా లేదు, కేసీఆర్ గారు లేరు, ఆంధ్రప్రదేశ్ లేదు, ఎక్కడా లేని రోజుల్లోనే అంటే చిన్న రైతులకి ఆయన ఆలోచన ముందే జరిగిన ఆలోచన ఏంటంటే వాళ్ళ వర్షం పడింది, అప్పుడు వెళ్ళి విత్తనం తెచ్చుకోవాలి, డబ్బులు లేవు. సో వెళ్ళి వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏ విత్తనం ఇచ్చే ఆ విత్తనం తెచ్చుకుంటున్నాడు. అతను కావాల్సిన విత్తనం వేసే పరిస్థితి లేకుండా, అలాగే టైంకి ఎరువు వేయలేకపోతున్నాడు. సో ఆ టైంలో మనం ముందు ఇచ్చినా కాదు, ఆ టైంలో రైతుకి కొంత డబ్బులు క్యాష్ రూపేణా మనం ఇస్తే రైతులు చిన్న రైతులు కాపాడచ్చు అని చెప్పి మా ప్లేనరీలో 5 ఎకరాల వరకు ఉన్న రైతులకి 12,500 ఇస్తామని చెప్పి ఒక కుటుంబానికి 12,500 ఇస్తామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. ఆ తర్వాత పాదయాత్రలో బయలుదేరిన తర్వాత అనేక చోట్ల రైతాంగం కలిసి మీరు ప్రకటించింది మంచి కార్యక్రమం, కానీ నష్టపోవడం అనేది వ్యవసాయం ఎంత చేసినా దానికి తగ్గట్టుగా నష్టపోతున్నాం. ఎకరం రైతు నష్టపోతున్నాడు, 5 ఎకరాలు రైతు నష్టపోతున్నాడు, 10 ఎకరాలు ఇంకా ఎక్కువ నష్టపోతున్నాం. ఈ కార్యక్రమంలో మాకు పెంచమని అడగట్లేదు, రైతుల్ని విడదీసేదాకా కాకుండా ఆ 12,500 అందరికీ ఇవ్వమని కార్యక్రమాన్ని కర్నూలు జిల్లాలో కడప నుంచి బయలుదేరి కర్నూలు వచ్చిన కాడి నుంచి రైతాంగం ఆయన పర్సనల్గా రిక్వెస్ట్ చేశారు. రైతులే చేసిన దాని మీదే ఆయన మళ్ళీ కూడా నన్ను కర్నూలు జిల్లాలో వెళ్ళి అసలు ఏమిటి దీని మీద అడిగితే నేను ఓళ్ళ గ్రామాల్లోకి వెళ్ళి నేను మళ్ళీ ఒకసారి రిపోర్ట్ ఇస్తానని చెప్పాను. ఓళ్ళల్లోకి వెళ్ళి ఏ ఓళ్ళలోకి వెళ్ళి అడిగినా సరే అందరూ కూడా అమౌంట్ పెంచమని అసలు అడగలేదు. మీరు అదే కార్యక్రమం అందరు రైతులకి ఇవ్వండి, చిన్న రైతులకి ఎక్కువగా లబ్ధి పొందవచ్చు. విత్తనం వరకు నేనైనా సరే టైంలో విత్తనం కోసం అంటున్నారు కాబట్టి ఏమంటే కోడుమూరు మొట్టమొదటిసారిగా కోడుమూరులో జరిగిన రైతుల ముఖాముఖిలో జగన్మోహన్ రెడ్డి గారు అందరు రైతులకి ఈ 12,500 ఇస్తామని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది. సో ఎన్నికల టైంలో కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు ఇస్తామని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించి 3 విడతలుగా ఇస్తా ఉన్నారు. 3 విడతలు, అవును, కేంద్ర ప్రభుత్వం 3 విడతలు. అంటే 3 విడతలు అనే దగ్గర అక్కడే 2000 కాడికి 3 విడతలు ఇస్తే ఒక కట్ట ఎరువు కట్ట 1400 ఉన్నప్పుడు అది నేను వేరే 5 గంటలేదు కానీ వాళ్ళు సిన్సియర్గా నిజంగా ఉపయోగం కోసం చేసింది కాదన్నట్టుగానే అవుతుంది. 6000 రూపాయలని 3 విడతలుగా ఇస్తే ఒక మనిషి కూలి 500 రూపాయలు ఉన్న రోజుల్లో. అట్లాగే తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించింది అయితే మీరు ఎక్కడికైనా వెళ్ళి చూడండి. ఇప్పుడు బ్యాంకుల్లో విద్యార్థుల పేరుతో వేసేసారు 2000. భూమి ఉన్నా లేకపోయినా అంటే ఓటు కొనుగోలు కోసం చేసిన కార్యక్రమంగా తీస్తున్నారు. కానీ మేము చెప్పింది 2020 నుంచి, అంటే వచ్చే మొదటి సంవత్సరం మేము జూన్ నెలకు వస్తే మొదటి సంవత్సరం ఇవ్వలేము, వచ్చే సంవత్సరం నుంచి ఇచ్చి 2020 మే నెలలో ఇస్తాము. కానీ గత 5 సంవత్సరాల్లో రైతులను సంక్షోభంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అక్టోబర్ 15వ తారీఖు నాటికే ఇచ్చే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నాడు. ఇది సీరియస్గా రైతులకి దాంట్లో కూడా ఉన్న రైతాంగంలో 50% హాఫ్ హెక్టార్ లోపు ఉన్న రైతులు, అంటే 1.25 ఎకర్, వాళ్ళకి 12,500 వెళుతుంటే 1.25 ఎకర్స్కి ఒక 30,000 రూపాయలు పెట్టుబడి మొత్తానికి అయితే పంట అయిపోయిన ముందే 12,500 రూపాయలు వాళ్ళ చేతికి వెళ్తే వాళ్ళు మొత్తం దుక్కి దున్నుకుని ఎరువు వేసుకుని మొక్క వేసుకుని నాటు వేసుకుని కలుపు తీసుకునే దాకా వస్తుంది ఇనీషియల్లో. అంటే మోర్ దాన్ 50% ఆఫ్ ది పీపుల్కి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో అలాగే మళ్ళీ 60-70% దాకా కూడా 1 హెక్టార్ పీపులే. సో యావరేజ్ హోల్డింగే 1.4 హెక్టార్. సో రాష్ట్రంలో దేశ యావరేజ్తో పోల్చుకున్నా ఎట్లా పోల్చుకున్నా సరే. అందుకని ప్రతి కార్యక్రమము లబ్ధిదారులు ఎంత, ఆ లబ్ధిదారులు బర్డెన్ ప్రభుత్వానికి ఎంత, లబ్ధిదారులు ఎంత అనే కార్యక్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయం ఎవరైనా సరే, రేపు మీరైనా వెళ్ళి ఒక విషయం చెప్పండి, మీరు క్లియర్ కట్గా నాలెడ్జ్తో వెళ్ళి ఏ కార్యక్రమంలో అయినా సరే, ఇదిగో ఇంత పరిస్థితుల్లో ఇంత ఇబ్బందులు ఉన్నారు, ఈ కార్యక్రమం మీరు తీసుకుంటే బెనిఫిషరీ ఎంత వస్తారు, సో బర్డెన్ ఎంత వస్తుందని చెప్తే ఇమీడియట్గా తీసుకుంటారు. అది కాకుండా నాలెడ్జ్ లేకుండా వెళ్ళి ఊరినే సార్ ఈ పథకం ప్రకటించేస్తే ప్రమాణంగా ఉంటుందని చెప్తే మాత్రం ఆయన అటువంటి వాటిని యాక్సెప్ట్ చేయరు. ఎవరన్నా వెళ్ళండి, నేను చెప్పిన పాదయాత్రలో రైతాంగం కలిసి చెప్పిన మాటలే ఇన్ని మార్పులని. ఆ తర్వాత కూడా లీటర్ 4 రూపాయలు పాల్గిస్తూ ఉన్నది, ఉచితంగా బోర్లు వేస్తూ ఉన్నది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ మాట కూడా ఇప్పుడు మన బడ్జెట్ విషయం. సో దేశంలోనే ఎక్కడ లేనంతగా వ్యవసాయ ఆదాయానికి 12.6% కేటాయింపు జరిగిందండి. అంటే ఓవరాల్ బడ్జెట్లో టోటల్ బడ్జెట్ 2,27,974 కోట్లు అయితే వ్యవసాయ బడ్జెట్ 28,866 కోట్లు. అంటే 12.66% బడ్జెట్లో అగ్రికల్చర్ కేటాయింపు జరిగింది. ఇంతవరకు బహుశా నాకు తెలిసి 1950s 1960sలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో 100 రూపాయలు 15 రూపాయలు వ్యవసాయ బడ్జెట్ కేటాయింపు ఉండేది. స్లోగా అది 3 to 4% వచ్చేసింది. అంటే సేవా రంగాలు, పారిశ్రామిక రంగాలు, సంక్షేమ రంగాలు పెరిగి వ్యవసాయ కేటాయింపులు పర్సంటేజ్లో పడిపోతూ వచ్చింది. అదే పరిస్థితుల్లో రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉచిత విద్యుత్ తీసుకోవడం మూలంగా, కొన్ని కార్యక్రమాలు స్పెసిఫిక్గా వ్యవసాయాన్ని తీసుకోవడం మూలంగా అది 7-8% వెళ్ళింది. మొన్న అయితే క్లియర్ కట్గా బహుశా ఇంతవరకు నాకైతే దొరకలే, ఇంతవరకు వ్యవసాయానికి ఇంత కేటాయింపు ఉన్న బడ్జెట్ అనేది ఎక్కడ కూడా కనపడలేదు. ఇంకోటి కూడా 2014-15లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవసాయ బడ్జెట్ 13,110 కోట్లు. అదే 2018-19 5 సంవత్సరాల తర్వాత అంటే 19,070 కోట్లు. 5 సంవత్సరాల మీద వాళ్ళు వ్యవసాయ బడ్జెట్కి పెంచింది 5,960 కోట్లు. ఈ మొట్టమొదటి సంవత్సరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయ బడ్జెట్ కేటాయింపు 19,070 కోట్లు వాళ్ళు లాస్ట్ ఇయర్ పెడితే 28,866 కోట్లు ఈ బడ్జెట్. అంటే 9,796 కోట్లు మొదటి సంవత్సరమే వ్యవసాయానికి కేటాయింపు పెంచారు. కేటాయింపులు లేకుండా అసలు ఏం చేయలేం కదా. సో అంటే ఆయన చిత్తశుద్ధి ఎట్లా ఉందనేది. మళ్ళీ ఇది కాకుండా వ్యవసాయానికి వచ్చి ఇంకొక పొద్దు ఉంది. అంటే 9 గంటలు పగలు విద్యుత్ ఇవ్వడం కోసం 60% ఆఫ్ ది ఫీడర్స్లో మాత్రమే పగలిచ్చే ఛాన్స్ ఉంది. రిమైనింగ్ 40% ఫీడర్స్ని పగలు 9 గంటలు ఇవ్వాలంటే 1,700 కోట్లు ఖర్చు పెట్టాలి. ఆ 1,700 కోట్లు కూడా పవర్ సెక్టార్ నుంచి అలాట్మెంట్ వచ్చింది, మార్చి ఏప్రిల్కి అయిపోతుంది. కానీ అది వాళ్ళ కోసం కాదు, రైతుల కోసమే. సో మళ్ళీ ఆ 1,700 కోట్లు కలిస్తే 11,496 కోట్లు ఈ ఒక్క సంవత్సరంలోనే వ్యవసాయ బడ్జెట్కి పెంచింది. నేను పాత బడ్జెట్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత పెంచింది. ఇది కలుపుకుంటే 13.4% బడ్జెట్లో కేటాయింపు. సో ఏ హామీ ఇందాక మీరు దాంట్లో నవరత్నాలు ఇచ్చిన ఒక్క హామీని కూడా మొట్టమొదటి బడ్జెట్లోనే. సో వాళ్ళు అంటే ఎన్నికల 4 సంవత్సరాలు 6 నెలలు వదిలేసేసి ఎన్నికల టైంలోకి వెళ్ళినప్పుడు ఇంటర్మ్ బడ్జెట్లో ప్రవేశపెట్టాం. ఒక చిన్న ఎగ్జాంపులే, ఆయన 5,000 కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు
నిజామాబాద్ జిల్లా ఆరుమూరులో మొట్టమొదటిగా పసుపు రైతుల దీక్షకెళ్ళి 3,000 కోట్లతో ధర స్థిరీకరణ పెడతాను. ఎలక్షన్స్కి ఎప్పుడో ముందండి, అది 2012లో. అది ఆయన అప్పటి నుంచి అదే మాట మీద ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్లు అన్నారు కాబట్టి నేను 5,000 కోట్లు పెడతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఊరు వాడ చెప్పారు. మొట్టమొదటి బడ్జెట్లో 5 బడ్జెట్లోనూ కూడా ₹1 కేటాయించాల. ఇంటరిమ్ బడ్జెట్ అంటే ఆ ఎలక్షన్ ముందుకెళ్ళే ఏప్రిల్ మే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, అది ఎందుకు ఏప్రిల్ మేకి మార్చి 31 వరకు ఫుల్ బడ్జెట్ ఉంటుంది. 2 నెలల బడ్జెట్లో మాత్రం 1,000 కోట్లు కేటాయింపు చేసి నేను రైతు కోసం చేశాను, దాంట్లో 1 కోటి కూడా ఖర్చు పెట్టాల. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బడ్జెట్లో ఆయన ఇచ్చిన హామీ మొట్టమొదటి బడ్జెట్లోనే 3,000 కోట్లు ధరల స్థిరీకరణ నిధి కింద కేటాయింపు వచ్చేసింది. ఇప్పుడు గత 2014 ఎన్నికల్లో జగన్ గారు ఓడిపోవడానికి, చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి ఒకే ఒక హామీ రుణమాఫీ మేము నిర్బంధంగా మొత్తం బేషరతుగా చేస్తామని చెప్పి ఆయన అధికారంలోకి వచ్చారు. తర్వాత చేశారా లేదా, కొంచెం చేశారా, ఇవన్నీ అయిపోయింది. మళ్ళీ ఎలక్షన్లో ఓడిపోయారు కూడా. కానీ రుణమాఫీ అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని ఒకదాన్ని తీసుకొచ్చారు. అంతకుముందు రైతులు బంగారం పెట్టుకొని లేదా 2-3 ఎకరాలు ఉన్నా కానీ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి లోన్లు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెట్టడం వల్ల అంతకుముందు దక్కినన్ని అంత స్థాయిలో లోన్లు దొరకటం లేదు బ్యాంకుల దగ్గర. మరి దాన్ని ఎలాగ మీరు ఎదుర్కొని మళ్ళీ రైతులకి చేస్తారు? స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనే కంటే కూడా అంటే గోల్డ్ లోను, అగ్రికల్చర్ గోల్డ్ లోన్ అనేది బ్యాంకులు చాలా బాగా ఇచ్చింది. అంటే ఎవరికి వాళ్ళు ఏమి డైమండ్ నెక్లెస్లు పెట్టుకున్నాడు కాదు, ఇప్పుడు తెచ్చుకున్నాడు కాదు. ఇప్పుడు పెద్ద పెద్ద వ్యాపారస్తులు చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు లోన్ బాగానే తీసుకుంటారు. అంటే రైతు నీకు ఇంతెందుకు, నువ్వు దానికే పంటకే పెడతావా అని చెప్పి క్వశ్చన్లు అడుగుతారు. తీసుకున్న లోను పంటకే పెట్టాలని కాదు, ఏదో అవసరంకి బయట ప్రైవేట్ వాళ్ళ దగ్గర తీసుకునే బదులు గవర్నమెంట్ దగ్గర తీసుకుందాం అనే ఉద్దేశంతో తీసుకుంటారు. ఇందాక నేను చెప్పిన పాయింటే, సడన్గా వర్షం పడింది, విత్తనాలకు డబ్బులు కావాలి, రైతు ఏం చేయాలి? రైతు దగ్గర ఉన్న దాంట్లో ఇమీడియట్గా డబ్బులు వచ్చేది ఇంట్లో ఉన్న పశువుని అమ్మితే 2 రోజులు 3 రోజులు డబ్బులు వస్తాయి. లేకపోతే ఏ కాగితం లేకుండా ఒక తాసిలు కట్టిన రసీదు తీసుకెళ్తే వచ్చేది గోల్డ్ లోన్. అతని చేతికి ఉన్న ఉంగరం, తన బిడ్డ మెడలో చిన్న గొలుసు, చివరికి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎక్కడ లేకపోతే భార్య మెడలోని పుస్తెల తాడు. ఇవన్నీ ఆయన ఎన్నికల ముందు 2012 అనంతపురం పాదయాత్రతో మొదలై మీ పుస్తెల తాడులు మీ ఇంటికి తెచ్చిస్తాను, మీ దస్తావేజులు మీ ఇంటికి తెచ్చిస్తాను, బేషరతుగా రైతు రుణాలన్నీ మాఫీ చేస్తాను, ఇన్ని చెప్పిన మనిషి చివరికి ఆ గోల్డ్ లోన్లు అసలు ఎవరేమన్నారు మిమ్మల్ని, మీరు అసలు ఎందుకు ఇచ్చారని చెప్పి బ్యాంకుల మీద ఏసీబీ ఎంక్వైరీ చేస్తానని చెప్పి మాట్లాడి చేయకపోగా బ్యాంకులని రైతులని ఎప్పుడో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా బ్యాంకులు జాతీయీకరణ చేసి, సో బ్యాంకులు టోటల్ ఇచ్చే లోన్లో 18% ప్రయారిటీ సెక్టార్కి ఇచ్చి తీరాలి, దాంట్లో కూడా పంట రుణాలకు 11% వడ్డీకే ఇవ్వాలని చెప్పి ఇందిరాగాంధీ గారు పార్లమెంట్లో చట్టం చేసి అసలు బ్యాంకులకి లేని దారిని రైతులకు కల్పించారు. సో ఆ దారి తర్వాత వాజ్పేయి గారు ఆ 11% వడ్డీని 9% తీసుకొచ్చారు. తర్వాత మన్మోహన్ సింగ్ గారి పీరియడ్లో 2% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ నుంచి 7% తీసుకొచ్చారు. అప్పుడే రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలో పావలా వడ్డీ రుణాన్ని తీసుకొచ్చారు. మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత యూపీఏ 2లో మన్మోహన్ సింగ్ గారు డైరెక్ట్గా ఇంటేవిలో కట్టిన వ్యక్తులకు ఒక 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇచ్చారు. అంటే అది 0 వడ్డీ, అది దాని మూలంగా 0 వడ్డీ అయింది. రాజశేఖర రెడ్డి గారి ఇచ్చిన పావలా వడ్డీ ఇక్కడ కంటిన్యూ అవుతూ దాని మూలంగా 0 వడ్డీ అయింది. సో ఇప్పుడు మళ్ళీ తర్వాత చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఎక్కడా కూడా అసలు 0 వడ్డీకి ఎక్కడా రిలీజ్ చేయకుండా మొన్న అసెంబ్లీలో ప్రతి చోట 1,100 కోట్లు చిల్లర పే చేయాల్సి ఉండగా 600 కోట్లు చిల్లర పే చేసి 5% పే చేసి చేశారు. ఇప్పుడు వాళ్ళకి సమస్య కాదు. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో కూడా మనిషికి ముందు మానవత్వం. ఇప్పుడు నేను చెప్తున్నాను, కొన్ని జన్మల సుకృతం అనుకుంటున్నాను. నేను వాళ్ళ వ్యవసాయ మిషన్ ముఖ్యమంత్రి గారు ఒక అఖండ మెజారిటీతో 50% మంది ప్రజల ఓట్లతో 151 సీట్లతో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన చైర్మన్గా ఉండి నన్ను వైస్ చైర్మన్గా పెట్టింది రైతుల కోసం. అంటే జీవితకాలం ఒక రైతు సంఘాల మీద పనిచేసిన వ్యక్తిని నేను అసలు పార్టీలో, నేను అసలు ఒక రాజకీయ ఆస్పిరెంట్ కాదు, నేను అసలు పోటీ చేసే ఆలోచన కానీ లేదు. నేను ఏ ఉద్దేశంతో వచ్చానో మొట్టమొదటి రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్న వ్యక్తిని నేను. సో ఆయనకి నాకున్న పరిమితులు కూడా ఏనాడు అది తప్పి నేను అసలు ఆయన నాకు రాజకీయం మాట్లాడారు, సీట్లు పెంచుకుని మాట్లాడారు. వ్యవసాయానికి సంబంధించి రైతుకు సంబంధించిన విషయం మాత్రం ఎప్పుడు కూడా ఇమీడియట్గా అది నా బాధ్యత. ఆయన ఎక్కడున్నా సరే కులవతారు లేకపోయినా సరే జనాలు దోసుకుని సరే వెళ్ళి విషయం చెప్పేవాడిని. ఇప్పుడు కూడా అదే దీంతోనే మిషన్ అనేది ఉండాలి అనే ఆలోచన.
అంటే రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ కూడా అగ్రికల్చర్ టెక్నాలజీ మిషన్ రాజశేఖర రెడ్డి గారు చైర్మన్, సోమయాజులు గారు వైస్ చైర్మన్. ఆ రోజు అంతటి సక్సెస్లో సోమయాజులు గారి పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఒక నిజాయితీగా ఒక రైతు కాదు సోమయాజులు గారు, కానీ నాకంటే ఎక్కువ రైతు సమస్యలు తెలిసిన మనిషి. సో రాజశేఖర రెడ్డి గారు వాళ్ళిద్దరు కాంబినేషన్తోనే కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే ఎప్పటికప్పుడు అడ్వాన్స్ మానిటరింగ్ కానీ జరగట్టుకునే ఆ మంచి కార్యక్రమాలు జరిగినాయి. దాన్ని దృష్టిలో పెట్టినే జగన్మోహన్ రెడ్డి గారు ఏమని సరే దానికంటే ఇంకొంచెం ఇలాబొరేట్గా ఉండాలి, ఇంకొంచెం ఎక్కువగా మనం వ్యవసాయం మీద ఉండాలనే దాంతోనే మిషన్ తీసుకుని నన్ను తీసుకుని అక్కడ కూర్చోబెట్టిన రోజే ఆయనకి ఎంత శక్తితో ఆ మిషన్ లేకపోతే రైతుల కోసం ఉందని అర్థమవుతుంది. సరే వాళ్ళు ఏదో అసెంబ్లీలో మన ఏదో ఎత్తి జగన్మోహన్ రెడ్డి గారు చైర్మన్, నాగిరెడ్డి వైస్ చైర్మన్, అలాగే రాఘవరెడ్డి ఆయన ఒక మెంబర్ అంటే రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ అట్లా మాట్లాడారంట. సో వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో ఓకే మీరు 5 ఏళ్ళు కాదు ఇంత పెద్ద నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిని లేకపోతే 10 ఏళ్ళు అపోజిషన్ అని చెప్పే వ్యక్తి నాగిరెడ్డి లాగా మీలాగా మీ పార్టీలో ఒక రైతు సంఘ నాయకుడిని చూపించండి ముందు. సో అధికారంలో ఒక రైతు విభాగం ఎంత అవసరమో చూపించండి. చిత్తశుద్ధితో నాకు పార్టీతో సంబంధం లేని వ్యక్తిని రైతు విభాగం అధ్యక్షుడిగా నియమించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మళ్ళీ మిషన్కి తీసుకొచ్చి నియమించాడు. మిషన్లో కూడా 5 మినిస్టర్స్ మెంబర్స్గా ఉంటే దాంట్లో 3 మినిస్టర్స్ బీసీల నుంచి, ఒక్క శ్రీనివాసరెడ్డి గారు ఒక్కళ్ళే దాంట్లో 5లో మళ్ళీ మా రైతుల నుంచి 3 మెంబర్లు ఉంటే 2 అనంతపురం నుంచి శ్రీకాకుళం నుంచి బీసీల మెంబరు. ఎందుకు పెట్టారంటే అది కూడా ఇవాళ వ్యవసాయంలో ఓసీలు భూములు ఉన్నా కానీ నాన్ ఫార్మింగ్ ఫార్మర్స్ కింద ఎక్కువగా ఉంటున్నారు, కౌలుకి ఇచ్చేస్తున్నారు. సాగు చేస్తుంది ఎక్కువగా బీసీలు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంత ఆలోచన చేసి ఆయన పెట్టారో అక్కడ కనబడతా ఉంటే సరే వాళ్ళ విమర్శ మాట్లాడలేదు. అది అంటే వాళ్ళ స్థాయి ఇంకా అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికీ కూడా రైతాంగం రైతు మీద ఆలోచన సక్రమంగా లేదు వాళ్ళకి. రాజశేఖర రెడ్డి గారి టైంలో పశుక్రాంతి అనే ఒక పథకం ఉంది, అవును, అది మళ్ళీ ఆయన ఇంప్లిమెంట్ చేసేది. సరే యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే టోటల్గా రాజశేఖర రెడ్డి గారి పథకాల్లో అంత సక్సెస్ కాకుండా ఉన్న పథకం పశుక్రాంతి పథకం. కానీ మంచి ఫెయిల్ అని అనలేము. అది కూడా ఆయన ఆలోచన చాలా మంచి ఆలోచన. అంటే ఒక ఇంటిలో ఒక పాడి ఆవు ఉంటే ఆ మహిళ ఆరోగ్యం కానీ ఆ పిల్లల ఆరోగ్యం కానీ అలాగే ఆ మహిళ సాధికారత, ఎందుకంటే రోజు సాయంత్రానికి కూరగాయలు భర్త కోసం చూడకుండా జరుగుతుందనే ఆలోచనతో చాలా మంచి ఆలోచనతో ఆయన పంజాబ్ హర్యానా నుంచి మంచి గదల సబ్సిడీ ఇచ్చి తీసుకురావాలనే ఆలోచనతోనే చేపట్టారు. అయితే కొన్ని ప్రాక్టికాలిటీస్లో ఎప్పుడైతే పంజాబ్ హర్యానా నుంచి హీలింగ్ వాటిని తీసుకొచ్చామో ఇక్కడ లోకల్ అట్మాస్ఫియర్లోకి అవి సూట్ అవడానికి మళ్ళీ నిలవకపోవడం వాటితో ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆలోచన ఎంత సీరియస్గా ఎంత మంచి ఆలోచన అయినప్పటికీ కూడా అనుకున్నంత రీతిలో సక్సెస్ కాదు. అట్లాగే నేను ఐసీఆర్ బోర్డు మెంబర్గా కూడా ఒక బోర్డులో నేను ఇక్కడ చెప్పేయలేను, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ఆర్ లోకల్ క్యాటిల్ బ్రీడ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. ఒక అనంతపురం జిల్లాలో ఉన్న పశువుని అనంతపురంలో డెవలప్ చేయాలి. సో చిత్తూరు జిల్లాలో ఉండే ఆవుని చిత్తూరు జిల్లాలో డెవలప్ చేయాలి. శ్రీకాకుళం జిల్లాలో ఉండే ఆవుని శ్రీకాకుళంలో దాన్ని 3 లీటర్లు ఇచ్చేదాన్ని 4 లీటర్లు తీసుకెళ్తే చాలు. అటువంటి ఆలోచనతో రీసెర్చ్ జరగాలి. అయితే ఇప్పుడు కూడా డెఫినెట్గా ఇప్పటికైతే మా నుంచి దాని మీద ఇప్పుడు మేమేమి ముందుగా హామీ ఇవ్వలేదు, అట్లాగే ఇప్పుడు ప్రకటన రాలేదు. కానీ తప్పనిసరిగా ఆ ఆలోచన మాత్రం వరుసలు ఆగాలన్నా ఇంట్లో పాడి పసుకుంటారు. సో దాంట్లో డెఫినెట్గా మళ్ళీ అది రాజశేఖర రెడ్డి గారు లాంటి ఆలోచన, పశుక్రాంతి పథకం లాంటి ఆలోచనే, కాకపోతే బయట నుంచి కాకుండా లోకల్ వీటిని డెవలప్ ఎట్లా చేయాలనే ఆలోచనతోనే మంచి ఆలోచన అయితే జగన్మోహన్ రెడ్డి గారు త్వరగా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ బ్రీడింగ్ గురించి వచ్చింది కాబట్టి ఒక మాట సార్, మన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా మన కోస్తా జిల్లా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఒంగోలు జాతి ఆంబోతులు కానీ ఒంగోలు జాతి ఆవులు కానీ అది మన పేటెంట్ యాక్చువల్గా వరల్డ్ వైడ్గా కూడా. అయితే దాన్ని మనం ఇప్పుడు కోల్పోయే పరిస్థితిలో ఉన్నాం. ఆ ఒంగోలు జాతి బ్రీడ్ని మనం కాపాడుకోవడానికి మీరేమన్నా ఈ మిషన్, వ్యవసాయ మిషన్ కింద ఏదైనా చర్యలు తీసుకుంటారు? అంటే యాక్చువల్గా అది ఆల్రెడీ లాంగ్ ఫామ్లో ఒంగోలు రీసెర్చ్ సెంటర్ ఉందండి. మిషన్ నుంచి ఒక ప్రత్యేకంగా లేకపోతే ఒక దాని మీదే తీసుకోవడం అనేది మీరు ఇది దృష్టి పెట్టాల్సిన అంశం. అంటే మీరు ఎలాగో వ్యవసాయ మిషన్ అనేది ఒకటి పెట్టారు. వ్యవసాయ మిషన్ పాలసీ అడ్వైజరీ బాడీ, ఇంప్లిమెంటింగ్ బాడీ కాదు. ఇంప్లిమెంటింగ్ బాడీ రెగ్యులర్ డిపార్ట్మెంట్సే ఇంప్లిమెంటింగ్. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అగ్రికల్చర్ మినిస్టర్ గారు లేకపోతే మిషన్లో మెంబర్గా ఉన్నారు కాబట్టి మిషన్ ఇంప్లిమెంటింగ్ బాడీ కాదు. ఇంప్లిమెంటింగ్ బాడీ ఈజ్ అగ్రికల్చర్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంటే, రెవెన్యూలో రెవెన్యూ డిపార్ట్మెంటే, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంటే. అడ్వైజరీ బాడీలో రేపు పొద్దునే తప్పనిసరిగా మిషన్ నుంచి చేసే యాక్టివిటీ ఏంటంటే ఇప్పుడు మీరన్న పాయింట్ ఉంది ఒంగోలు బ్రీడ్. సో దాని మీద ఆ ఎక్స్పర్ట్స్ని పిలిచి
ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది. సో ఒంగోలు బ్రీడింగ్ ఎక్స్పర్ట్స్ని, ఫార్మర్స్ని కూడా పిలిచి ఇవాళ బ్రెజిల్లోనేమో మన బ్రీడ్ అంతా వెళ్ళి బ్రెజిల్లో ఉంది. సో వాళ్ళు ఎందుకుందంటే వాళ్ళు మాంసం కోసం వాళ్ళు వెళ్తున్నారు. అంటే ఒంగోలు బ్రీడ్లో ఎక్కువ వెయిట్ వస్తుంది కాబట్టి వాళ్ళు మాంసం కోసం తీసుకెళ్ళారు. కానీ మనకి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి ఒక గుర్తింపు, ఒక గర్వం తెచ్చిన బ్రీడ్ అది. సో ఆ బ్రీడ్ రీసెర్చ్లో ఎందుకు అయింది, దాన్ని ఎలా చేయాలనే దాంట్లో మెయిన్గా. కాకపోతే ఏమవుతుందంటే ఎవరైనా రైతు దగ్గర వాళ్ళ పాడి కోసం పశువే, వ్యవసాయం కోసం పశువు కాదు. ఒకరోజు వ్యవసాయం కోసం పశువు, దుక్కి తినటం కోసం పశువు. సో ఆ రోజుల్లో మళ్ళీ ఒంగోలు ఎద్దు అనేది ఒక శక్తివంతమైన ఎద్దు కాబట్టి అసలు ఇంట్లో నా దొడ్లో పెరిగిన ఎద్దు అనే పరిస్థితి ఉండేది. ఇవాళ ఎక్కడ కూడా రైతుల దొడ్లో ఆవులను పెంచి పోషించే పరిస్థితులు ఇప్పుడు ఎక్కడ కూడా మారిన కాలమాన పరిస్థితులు. సో దాన్ని ఆ బ్రీడ్ని అన్వేషిస్తే కానీ ఇంకా పెద్ద ఎత్తున గ్రామాల్లో ఒంగోలు బ్రీడ్ వెళ్ళిపోతుంది అనేది అయితే నేనైతే అనుకోలేను. కానీ వాళ్ళ మిల్క్ ఈల్డింగ్ క్యాటిల్ ఉన్నాయి, వాళ్ళు నాటు ఆవులే. ఉత్తరాంధ్ర జిల్లా 3 జిల్లాలకు వెళ్తే అక్కడ ఉన్నాయి మొత్తం నాటు ఆవులే, జెర్సీ కాదు, లేకపోతే వర్షన్ కాదు అసలు. సో ఇక్కడ మనం మళ్ళీ ప్రకాశం జిల్లాలోకి వచ్చేటప్పటికి జెర్సీ ఆవులు లేకపోతే ఇవి ఉన్నాయి. అయితే చాలా వరకు విదేశాల్లో కూడా జెర్సీ వాటికంటే కూడా వాటి క్రాస్ బ్రెడ్ యానిమల్స్కే లైఫ్ కానీ లేకపోతే 1 లీటర్ పాలు తక్కువ ఇచ్చినా కానీ రెసిస్టెన్స్ కానీ వస్తుందని. వాటిల్లో మిషన్ యాక్టివిటీలో మిషన్ తప్పనిసరిగా అటువంటి డిస్కషన్స్ పెట్టి ఏం చేయాలో పాలసీ మ్యాటర్స్ ప్రభుత్వానికి చెప్తాం. ఇప్పుడు మొన్న కేంద్ర బడ్జెట్లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు జీరో ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ బడ్జెట్ వ్యవసాయం అని చెప్పి ఒక దాన్ని ప్రమోట్ చేయడానికి నిధులు కేటాయించారు. అసలు జీరో ఇన్వెస్ట్మెంట్తో వ్యవసాయం సాధ్యం అది సరే. అది యాక్చువల్గా పాలేకర్ గారు అనే ఆయన ఏదో ఒక కొత్త ఆయన BSc చదువుకున్న ఆయన. సో ఆయన వచ్చి ఆ నాటు ఆవుతో వ్యవసాయం చేయొచ్చు అనేది ఒక సిస్టమ్ని ఆయన చేసుకుని విజయవాడలో వచ్చి ఒక మీటింగ్ పెట్టినప్పుడు, సో విజయవాడలో ఒక ప్రముఖ రైతు నేను ఆయన మీటింగ్ మొదలు కాకముందు కూర్చుని ఒక ఆవుతో 20 ఎకరాలు చేయాలంటున్నాడు, వినా ఇది ఏం శాస్త్రం అని చెప్పి అనుకున్నాం. మీటింగ్ మొదలైన పావుగంటలోనే నాకు అర్థమైంది అదొక సైన్స్. అంటే ఆవు యూరిన్లో వచ్చే ప్రోబయాటిక్ బ్యాక్టీరియాని మల్టిప్లై చేసి పొలంలో వాడితే ఆ పొలంలో ఉన్న నేలలో ఉన్న ఆర్గానిక్ కుళ్ళని దాన్నంతా కుళ్ళి మొక్కకు అందిస్తుంది అనే దాంట్లో నేను ఇప్పుడు ఈ దగ్గర 10 సంవత్సరాలు అయింది. ఆ విధానంలో నేను సాగు మొదలుపెట్టి సో 1 ఎకరంతో స్టార్ట్ అయ్యాను, 5 ఎకరాలకు వెళ్ళాను. ఈ సంవత్సరం అయితే 50 సెంట్లు చేసుకుంటున్నాను. అంటే అది రైతులకి ఉపయోగకరమేనా, దాన్ని ప్రమోట్ చేయొచ్చా? నేను ఉపయోగకరం ప్రమోట్ చేయొచ్చా అనే పదానికి నేను ఎకరంలో మొదలై 5 ఎకరాలకు వెళ్ళి 50 సెంట్లోకి వచ్చానన్న దాంట్లోనే క్వాలిటీ ఈల్డ్ మంచి ఆరోగ్యకరమైన ఉత్పత్తి వస్తుంది. అంటే ఇవాళ పురుగు మందుల అవశేషాలతో ఉన్న వాటిల్లోనే మనం ఇబ్బంది పడుతున్నాం అనే దాంట్లో ఉంది. టెక్నాలజీ కూడా ఆయన ఆవు యూరిన్లో నుంచి వచ్చినప్పుడు మనం కన్నా అట్లా చేస్తే మీరు ఆ చేసిన రైతులకు పొలంలోకి వెళ్తే తీస్తే ఎర్త్వామ్స్ కనబడిపోతాయి. దాంట్లో ఎకరానికి 10 కిలోలు ఇచ్చినా సరే అడ్రస్ ఉండదు. అంటే కెమికల్ ఫెర్టిలైజేషన్ మూలంగా భూమిలో ఉండే వానపాములు ఉండడం లేదు అనేది ఆయన తీసుకున్న దాంట్లో. సో టెక్నాలజీ కానీ జీరో ZBNF అసలు నేను 10 సంవత్సరాలు మొదలుపెట్టినప్పుడు ఉన్న పాలేకర విధానం దాన్ని తీసుకొచ్చి జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనే దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పటికీ చాలా ఇదిలోకి పెద్ద ఎత్తున అసలు జీరో బడ్జెట్ అంటే అనే మీనింగ్ ఏంటి? దుక్కి తినకుండా అసలు 1 ఎకరం దుక్కి తినడానికి ఎంత అవుతుంది, సో గట్లు వేసుకోవడానికి ఎంత అవుతుంది, బొందు తవ్వుకోవడానికి ఎంత అవుతుంది, విత్తనానికి ఎంత అవుతుంది. ఓకే నా విత్తనమే ఉంచుకున్నాను కానీ దానికి విలువ కట్టుకోవాలి కదా. సో దాంట్లో కలుపు రాదా, సో దాన్ని కోతపోయే అవసరం లేదా, దాన్ని నోట్స్ అవసరం లేదా. సో ఓన్లీ ఫెర్టిలైజర్స్ కెమికల్ ఫెర్టిలైజర్స్ మాత్రమే ఇవ్వలేదు. ఓకే దాని కానీ ఒక ఆవుని వాళ్ళు కనీసం 30,000 రూపాయలు అయితే నాటు ఆవు లేదు. దాంట్లో ఆవు యూరిన్ పేడను పట్టుకుని దాన్ని మల్చింగ్లో మళ్ళీ ఎన్ని పప్పు ధాన్యాల పిండి వేయాలి, దాంట్లో బెల్లం వేయాలి. ఇవన్నీ అది కెమికల్ ఫార్మింగ్ కంటే ఇంకా ఖర్చు పెరుగుతుందే తప్ప ఖర్చు తక్కువ కాదు. ఉత్పత్తి తగ్గుతుందే తప్ప దానికంటే ఉత్పత్తి పెరగదు. ఎందుకంటే భారతదేశంలో మొట్టమొదటి జరిగిందంతా కూడా సేంద్రీయ వ్యవసాయమే. సో దేశానికి 1950లో మన జనాభా 35 కోట్ల జనాభా, 35 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు మాత్రమే. అంటే 1 కోటి జనాభాకి 1 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు. జనాభాకి తిండి పెట్టలేని పరిస్థితిలో మొట్టమొదట PL 170 స్కీమ్ కింద రష్యా నుంచి గోధుమలు దిగుమతి చేసుకుని మన దేశంలో ప్రజలకు తిండి పెట్టాల్సి వచ్చింది. సో దేశ ప్రజలకు తిండి పెట్టడం కోసం ఫుడ్ ఫర్ ఆల్ అనే ప్రోగ్రామ్ తీసుకుని గ్రీన్ రెవల్యూషన్లో 1 ఉత్పత్తి పెరగడానికి కొత్త వంగడాలు, 2 ఉత్పత్తి పెరగడానికి కెమికల్ ఫెర్టిలైజేషన్స్ తీసుకొచ్చాం.
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది కూడా ప్రజలకు తిండి పెట్టాలంటే అసలు కెమికల్ ఫార్మింగ్ లేకుండా తిండి పెట్టేయగలము అనే ప్రక్రియ అనేది చూడండి. సరే వాడు చెప్పే మాటకి దానికి ఎక్కడ కూడా పొంతం లేదు. రెండు వాడు అసలు గ్రామాల్లో పశు సంపద అనేది ఒక 10 ఆవులు 20 ఆవులు ఉన్న రోజుల నుంచి అసలు జీతగాడు అనే పదానికి ఉండడానికి ఎవరు ఇష్టపడతారా? ఏ రోజుకి ఆ రోజు కూలికి వచ్చి మధ్యాహ్నానికి వెళ్ళిపోవాలి. దాంట్లో పశుపోషణ అనేది అంత తేలిక విషయంగా అయితే సరే వాళ్ళు ఏదో దాన్ని కొత్తగా పేరు పెట్టి చేసిన కార్యక్రమంలో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మేమనేది ఏంటంటే ఎప్పుడు కూడా ఒక రియాలిటీని తీసుకోవాలి. సో దాంట్లో నిజంగానే చేసేవాళ్ళు ఉన్నారు సిన్సియర్గా. వాళ్ళు చేసే వాళ్ళకి ఏం కష్టాలు వస్తున్నాయి, వాళ్ళకి లాభం వచ్చి చేస్తున్నారా లేకపోతే ఇంకా ఇప్పుడు మరి మీరు అనొచ్చు లాభం రాకపోతే ఎట్లా చేస్తారు. భారతదేశంలో రైతులందరూ ఎవరు లాభం రావట్లా, కానీ ఆశాజీవి తను పెట్టిన మొక్క పెరుగుతుంటే ఆ సంతృప్తితో తన బిడ్డకి లోపం వచ్చిందని తల్లి బయటపెట్టరు కదా. అట్లాగే వ్యవసాయం కూడా అటువంటి పరిస్థితులు దాన్ని తీసుకుని నిజంగా చేసే వాళ్ళకి ఏం కావాలో దాన్ని చేయాలి. కానీ మార్కెటింగ్ అనేది చిన్న విషయం కాదండి. ఇవన్నీ చెప్పినట్టుగా ఎవరెవరో వచ్చేసి నేను వచ్చిన రీజన్ కూడా మళ్ళీ ఒకసారి 2 నెలలు 3 నెలలు తీసుకుంటారు, ఆ తర్వాత ఎవరో కంటిన్యూ కారు. ఇవాళ మా ఇంట్లో వరకు పండించుకోవడానికి 50 సెంట్లకు వచ్చాను అంటే మా సిస్టమ్ మంచిదనే కదా నేను ఇప్పటికీ 50 సెంట్లకు చేస్తున్నానంటే. అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళకి సరిపడా చేసుకునే విధానం తప్ప అది ఏదో లాభసాటి వ్యవసాయం అని చెప్పేదానికి కాదు. సరే అది నిజంగానే మంచిగా ఉండి ప్రజలతో వెళ్తే మేమేం వ్యతిరేకం కాదు, కానీ ఆ పేరుతో చేసే పబ్లిసిటీ లేని విధానాన్ని కాదు, వాస్తవ విషయాన్ని పబ్లిసిటీ చెప్పేదానికి మేము సపోర్టుమే. ఇప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆ రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి కదా. ప్రపంచంలోనే అతిపెద్ద పరిశోధనా సంస్థ భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి. బ్రిటిషర్స్ కాలంలోనే ఇండియన్ ఇంపీరియల్ కౌన్సిల్ పేరుతో స్టార్ట్ అయింది. భారతదేశంలో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయాలన్నీ ఐసీఆర్ కంట్రోలే. అన్ని కేంద్ర రీసెర్చ్ స్టేషన్స్, సెంట్రల్ రీసెర్చ్ స్టేషన్స్ అన్నీ ఆల్ కృషి విజ్ఞాన కేంద్రాలన్నీ ఐసీఆర్ కంట్రోలే. భారతదేశంలో జరిగే వ్యవసాయ పరిశోధన విద్య మొత్తం ఐసీఆర్ కంట్రోలే. మీ స్టేషన్స్లో చేయండి, మీ స్టేషన్స్లో చేసి శాస్త్రవేత్తలు దాన్ని ప్రూవ్ చేసి ఇవ్వండి, మంచిది. అంతే తప్ప ఒకేసారి ఒక దాన్ని ఏ విధానాన్ని వ్యతిరేకించడం మంచిది కాదు. అట్లాగే ప్రాక్టికాలిటీ కాకుండా మాట్లాడే విధానం కూడా కరెక్ట్ కాదనేది మా ఉద్దేశం. ఇప్పుడు రెండోసారి 2009లో గెలిచిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు కార్పొరేట్ ఫార్మింగ్ అంటే కోఆపరేటివ్ ఫార్మింగ్ని కార్పొరేట్ లెవెల్లో చేద్దాము అని ఆయన ఆలోచనలో ఉన్నారు. దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం వల్ల అది ఇనిషియల్ స్టేజ్లోనే డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు ఈ జీరో బడ్జెట్ ఫార్మింగ్ని ఆ కార్పొరేట్ ఫార్మింగ్ని మిక్స్ చేస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుంది? ఎందుకంటే అన్ని చిన్నగా అమ్ముతారు కదా మన దగ్గర. అసలు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కూడా మేము ఒక రైతు సంఘ నాయకులుగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో దాని మీదే రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టి తెలంగాణలో ఉన్న ఒక సొసైటీని, మొలకరూరు కోఆపరేటివ్ సొసైటీ, ఆయన తర్వాత ఎమ్మెల్యే అయ్యారు, వాళ్ళ ఫాదర్ పెట్టిన సొసైటీని ఎగ్జాంపుల్గా తీసుకుని చర్చ పెట్టారు. రాష్ట్రంలో ఎన్ని వందల కోఆపరేటివ్ సొసైటీలు ఉన్నాయి, ఇన్ని వందల సొసైటీలో ఒక మొలకరూరు కోఆపరేటివ్ సొసైటీ సక్సెస్ అయింది కాబట్టి అన్నీ అనే దానికే కాదు. కోఆపరేటివ్ విధానంలో రైతు తన సొంత ఆస్తి, తన సొంత భూమి అనుకుని చేస్తాడు. సో చైనా లాంటి దేశంలోనే ఇవాళ ఇండివిజువల్గా హక్కులు ఇవ్వాలనే స్టేజ్లో కమ్యూనిస్ట్ కంట్రీలోనే వస్తున్న టైంలో కోఆపరేటివ్తో చెయ్యాలి అనుకునే దాంట్లో వాళ్ళు కూడా ఎవరెవరు అడుగుతున్నారు మెకనైజేషన్స్, గ్రామానికి అందరికీ ఒకరికి ఇచ్చేసి లేకపోతే యూనిటీలో పెట్టడం అనేది. ఇప్పుడున్న సర్కంస్టెన్సెస్లో నాది మనది అనే భావన కంటే కూడా నాది అనే భావన పెరిగిన పరిస్థితుల్లో అసలు ఇంట్లో కుటుంబంలోనూ కూడా భార్య భర్త నా భార్య అంతే అత్తమామతో కూడా లేకుండా నాది అని పెరిగిపోతున్న సమస్యల్లో అదైతే అంత తేలిక కాదని నేను అనుకుంటున్నాను వ్యక్తిగతంగా. సో ఎక్కడైనా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుని ఇటువంటివన్నీ కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవాలి. అక్కడ సక్సెస్ అయితే ఆ ఊరు మొత్తం ఇంప్లిమెంట్ చేయాలి, ఆ తర్వాత ఆ మండలానికి చేయాలి, ఆ జిల్లాకి చేయాలి, రాష్ట్రానికి రావాలి తప్ప ఏదో ఎక్కడో విదేశాల్లోదో ఎక్కడో జరుగుతుందని చూసుకుని ఎక్కడో బిఏ రోమన్ ఇన్ రోమ్ అన్నారు. సో భారతదేశంలో భారతీయుడిగా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రైతు సమస్యలకు సంబంధించిన విధానంలో స్పందించినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవ్వగలుగుతాం. అంతే తప్ప గుజరాత్లో ఆంధ్రప్రదేశ్లో పోల్చలేం. సో ఇంతకుముందు కూడా వచ్చింది, గుజరాత్ అనేది వ్యవసాయ రాష్ట్రం కాదు. సో వాళ్ళకి ఆహార ధాన్యాలు కూడా బయట రాష్ట్రాలు తెచ్చుకోవాలి. సో ఒక ప్రతి పంట పండిందనో, ఒక వేరుశనగ పంట పండిందనో మిగతా పంటలన్నీ పోల్చలేము. ఆంధ్రప్రదేశ్లో బహుళ పంటలు పండే రాష్ట్రం ఇది. సో మనకే కాదు బయట రాష్ట్రాలకు కూడా ఆహార భద్రతను అందించే రాష్ట్రం ఇది. ఒక చేపల పెంపకంలో, ఒక కోళ్ళ పెంపకంలో, ఒక మామిడి పెంపకంలో, ఒక పూల తోటల పెంపకంలో, ఒక కూరగాయల పెంపకంలో, ఒక ధాన్యం ఉత్పత్తిలో దక్షిణ భారత ధాన్యాగారంగా పేరు రావడానికి కారణం కృష్ణా గోదావరి డెల్టాలు. ఇంతటి రాష్ట్ర విభజన తర్వాత కేవలం వ్యవసాయక రాష్ట్రంగానే మిగిలిపోయింది. ఎందుకంటే సేవా రంగాలు,
పరిశోధనా సంస్థలు, పారిశ్రామిక రంగాలు అన్నీ కూడా తెలంగాణకి వెళ్ళిపోయినాయి. దేశంలోనే కేవలం వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా టాప్ ప్రయారిటీ అగ్రికల్చర్. అట్లా అని ఆయన ఇచ్చిన ఏ ఒక్క హామీ, సంక్షేమం కావచ్చు, లేకపోతే విద్య కావచ్చు, లేకపోతే హాస్పిటలైజేషన్ కావచ్చు, ఎక్కడా నెగ్లెక్ట్ చేయాల. సో మొట్టమొదటి బడ్జెట్లోనే ఆయన ఇచ్చిన హామీలన్నిటికీ కూడా అమలు చేయడం. అందరూ మాట్లాడారు అసలు ఇవన్నీ ముందే ఆ బడ్జెట్లోకి ఎక్కడ వస్తే వచ్చినాయి కదా, ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇవన్నీ సాధ్యమా అమలు కానీ. రాజశేఖర రెడ్డి గారు చేసి చూపించారు కదా. రాజశేఖర రెడ్డి గారు 2004లో ఏమన్నారు, తీగల మీద బట్టలు వేసుకోవాలన్నారు. ఆ తర్వాత ఆయన ఛాలెంజ్ చేసి 2009లో ఎవరన్నా వేసి చూడండి మీరు తీగల మీద ఉందో లేదో అన్నాడు, చేసి చూపించి. సో ఆయన 2009 ఎన్నికల్లో వెళ్ళినప్పుడు నేను ఒక్క కొత్త హామీ కూడా ఇవ్వను, 2 అంటే 4 కిలోల బియ్యాన్ని 6 కిలోలు చేస్తానన్నారు, 7 గంటల విద్యుత్ 9 గంటలు చేస్తానన్నారు. మిగతా అన్ని నా పాలన చూసి మీకు మంచి అనిపిస్తే ఓటేయమని అడిగింది. గెలిపోయినా ఓటమైనా నాదే బాధ్యత అని వెళ్ళిన ఏకైక నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా 2014లో రుణమాఫీ విషయంలో పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చారు. మొన్న కూడా వైట్ కాలర్ పీపుల్, నాన్ ఫార్మింగ్ ఫార్మర్స్ ఎక్కువగా ఒత్తిడి తీసుకొచ్చారు. నేను ప్రజల నాడి చూస్తున్నాను, ప్రజలకు అవసరమైన కార్యక్రమం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఇంతకంటే మంచి కార్యక్రమం చెప్పండి చేద్దాం. అంతేగాని మీరు ఇప్పటికే 50% ఆఫ్ ది పీపుల్ కూడా లోన్స్ లేవు. మాఫీ అనేది బ్యాంకులకు వెళ్ళేదంటాం. ఆ 50% కూడా నాన్ ఫార్మింగ్ ఫార్మర్స్ ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పే కార్యక్రమం ప్రతి రైతు ఇంటికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని నేను తీసుకున్నాను. ప్రతి రైతుకి విద్యుత్ 9 గంటలు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నాను. ప్రతి పాడి పశువుకి 4 రూపాయలు లీటరు కోఆపరేటివ్ డైరీ పోసేవాళ్ళ నుండి తీసుకున్నాను. వీటిని ఇంప్రూవ్ చేసుకెళ్దాం. అలాగే 7 గంటల నుంచి 9 గంటలు విద్యుత్ అంటే 30% పెరిగిందండి. సో దాని మూలంగా కౌలుదారుడికి లాభం జరుగుతుంది, భూమిదారుడికి కూడా లీజ్ రేటు పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది. సో దీని ఎన్ని కార్యక్రమాలని ఇందాక బడ్జెట్లో నేను మాట మిస్ అయ్యాను. ఇదేమి సింగపూర్ వెళ్తూ విమానాల్లో వెళ్తూ తయారు చేసిన బడ్జెట్ కాదు. ఎండిపోయిన పొలంలో ఆ రైతుతో పాటు పాదయాత్రలో ఆ రైతు పొలంలోకి వెళ్ళి ఎండిపోయిన బోరు దగ్గర స్విచ్ చేసి ఆ రైతు చూసి కళ్ళమ్మడి పెట్టుకున్న నీళ్ళను చూసి, సో పంట పండిస్తే కొనేవాళ్ళు లేక కళ్ళాల మీద పారబోసిన పల్లాల మీద ఆరబోసుకున్న పంటలు చూసి, పారబోసిన టమాటా పంటలు చూసి, ప్రకాశం జిల్లాలో నడిచొస్తూ ఉంటే మార్కెట్కి వెళ్తే డబ్బులు రాని పరిస్థితుల్లో కోత డబ్బులు రాకుండా నిమ్మకాయలు చెట్ల కింద రాలిపోయిన నిమ్మకాయలు చూసి, ఉత్తరాంధ్రకి వెళ్తే తిత్లీ తుఫాన్లో పడిపోయిన పంటలు చూసి తయారు చేసిన బడ్జెట్ ఇది. ఒక క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి ఒక చిత్తశుద్ధితో ఏమైనా సరే రైతుకి ఏం చేయగలుగుతామని చెప్పి తయారు చేసిన బడ్జెట్ ఇది. సో దాన్ని ఒక్కసారి అందరికీ అర్థమైపోతుంది ఇప్పటికే. సో మోసాలు ఏమిటో, ఎవరు వ్యవసాయానికి 5 సంవత్సరాల్లో 5,960 కోట్లు ఖర్చు పెట్టినాడు రైతులు ప్రభుత్వమా? మొదటి సంవత్సరమే సుమారుగా 9,796 కోట్లు, 1,700 కోట్లతో కలిపితే 11,496 కోట్లు రైతులకు పెంచిన ప్రభుత్వం రైతు ప్రభుత్వమా? ఇంకా సాగు నీటి ప్రాజెక్టులకి విషయానికి వస్తే, మొదట్లో మనం చెప్పుకున్నట్టు రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం పేరుతో 86 ప్రాజెక్టులు టేకప్ చేశారు. వాటిలో మెయిన్గా ఇప్పుడు మన విభజిత ఆంధ్రప్రదేశ్లో పోలవరం, పులిచింతల, ఇంకా ఇలాంటి ప్రాజెక్టులు ఉన్నాయి. పోలవరం అనేది ఒక పెద్ద బ్రహ్మ పదార్థం లాగా ఉంది. ఇప్పుడు అదేమో కేంద్ర ప్రాజెక్ట్ అని చెప్తారు, విభజన తర్వాత జాతీయ ప్రాజెక్ట్ అని, మళ్ళీ మన రాష్ట్రమే చేస్తుందని చెప్తారు. అసలు పనులెంత వరకేంటి, ఇక్కడ పట్టిసీమ ఏంటి, రేపు పోలవరం కంప్లీట్ అయితే పట్టిసీమ పరిస్థితి ఏంటి, అసలు ఏంటి ఇదంతా? చాలా ఇంపార్టెంట్ విషయం. వ్యవసాయక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. వ్యవసాయానికి వర్షం తర్వాత బోర్బావులు లేకపోతే సాగునీటి ప్రాజెక్టులే ప్రధానం. సో మనకున్న సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ట్రిబ్యునల్ జడ్జిమెంట్లు, బచావత్ ట్రిబ్యునల్ జడ్జిమెంట్. సో గోదావరి కానీ కృష్ణా కానీ బచావత్ ట్రిబ్యునల్ జడ్జిమెంట్లోనే వాళ్ళు ఏమిచ్చారంటే 2000 సంవత్సరం నాడు, అంటే కర్ణాటక, మహారాష్ట్ర, మన 3 రాష్ట్రాలకు సంబంధించిన ట్రిబ్యునల్ 2000 సంవత్సరం నాటికి ట్రిబ్యునల్ పూర్తయిపోతుంది. ఈ 3 రాష్ట్రాల్లో ఏ 2 రాష్ట్రాలకు కూడా కొత్త ట్రిబ్యునల్ వేయాలి. కొత్త ట్రిబ్యునల్ ఏర్పడే నాటికి 75% పూర్తయిన ప్రాజెక్టుకి ప్రయారిటీ ఇవ్వమని చెప్పి అప్పటి ట్రిబ్యునల్ జడ్జిమెంట్లోనే ఉంది. చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ చేపట్ల. అందరి నీవా పేరు పెట్టింది ఎన్టీ రామారావు గారు, కాళేరు నగరి సృజా సవంత్ పేరు పెట్టింది ఎన్టీ రామారావు గారు, పులిచింతల శంకుస్థాపన చేసింది ఎన్టీ రామారావు గారు, ఉత్తరాంధ్ర సృజా సవంతి పేరు పెట్టింది ఎన్టీ రామారావు గారు. ఆయన పేర్లు పెట్టి దిగిపోయాడు. ఈయన 9 ఏళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టును కూడా ఎక్కడా ముట్టుకోవాలి. అందరి నివాకు 2 సార్లు శంకుస్థాపన చేసి, ఎలక్షన్ వస్తే ఆయన శంకుస్థాపన గుర్తొచ్చాయి. కానీ అదే పీరియడ్లోనే కర్ణాటకలో నేనే ఎక్కించాను ప్రధానమంత్రిని అని చెప్పి దేవగౌడ ప్రధానమంత్రిగా ఉండగానే ఆల్మట్టి 519 కాదండి 524 మీటర్లకి ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయినట్టుగా పూర్తి అయిపోయింది. ఓన్లీ చిన్న ఫ్లాంకులు పెడితే అయిపోతుంది.
బాగల్కోట అనే టౌన్ మునిగిపోతుందని నయానగర్ పేరుతో కొత్త టౌన్ నిర్మాణం చేపట్టుకున్నారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే. సో సాగునీటి ప్రాజెక్టులు మన రాష్ట్రంలో చేపట్టలేదు, పైన ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయిపోయినాయి. ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో కూడా ఆల్మట్టికి అలాట్మెంట్ వచ్చింది. సో అనేక కోయినా డ్యామ్కి అలాట్మెంట్ వచ్చింది, ఎగువ తుంగ, ఎగువ భద్ర, సింగట్లూరు అనేక ప్రాజెక్టులకు అలాట్మెంట్ వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్లో పూర్తయిన ఒక్క జోరాలకు మాత్రమే అలాట్మెంట్ వచ్చింది. అలాగే ఎస్ఆర్బీసీకి అది ఇదివరకు నుంచి ఉంది కాబట్టి కొద్దిగా అలాట్మెంట్ వచ్చింది తప్ప ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో అలాట్మెంట్ చేసిన రాలా. కారణం వాళ్ళు పూర్తి చేసుకుంటంతో వచ్చినాయి. ఇక్కడ తర్వాత రాజశేఖర రెడ్డి గారు రాగానే కృష్ణానది మీద ఎగువ ప్రాజెక్టులన్నీ పూర్తయి ఆంధ్రప్రదేశ్కి వచ్చే పరిస్థితులు ప్రమాదకరంలో పడుతుందని గుర్తించే పోలవరం ఒక కలగా మిగిలిపోయిన పోలవరం. సో ఎర్రా నారాయణ స్వామి గారు తెలుగుదేశం పార్టీలో జిల్లా పరిషత్ చైర్మన్, మినిస్టరు, రాజ్యసభ సభ్యులు, పోలవరం సాధనా సమితి పేరుతో ఉద్యమం చేసింది ఆయన. చేస్తే చంద్రబాబు నాయుడు గారు నీకేం పని పాట లేదా, అదేమైనా అయ్యే పని అని తిట్టాడని పబ్లిక్ 3000 మంది ఉన్న రైతులు మీటింగ్లో చెప్పాడు. ఇది పోలవరం మొదలైందంటే ఇది రాజశేఖర రెడ్డి గారు పుణ్యం అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా చెప్పాడు. సో దానికి అన్ని అనుమతులు తీసుకొచ్చి పోలవరం నుంచి ఆ వాటర్ కృష్ణా డెల్టాకి తీసుకురాకపోతే పైన నీళ్లు ఎక్కడా కూడా ఎవరికి ఇవ్వలేమనే ఆలోచనతో పోలవరం రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతో మొదలుపెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. సో ఆ రోజుకి కేంద్ర ప్రభుత్వ డబ్బులు కాదు, కేంద్ర ప్రాజెక్ట్ కాదు. సో మన ఒక ప్రెస్టీజియస్గా తీసుకుని దానికి పెట్టిన పేరు కూడా ఇందిరా సాగర్, అలాగే పులిచింతలకు పెట్టిన పేరు. సో డెల్టా గర్వించే ప్రముఖ ఇంజనీర్ కేఎల్ రావు గారు, అలాగే వెలుగొండ ప్రాజెక్టుకి పెట్టిన పేరు ఒక పూల సుబ్బయ్య కమ్యూనిస్ట్ నాయకుడి పేరు. సో ఆయన ఉండగానే ఈ ప్రాజెక్టు ఎంత పెట్టుబడితో 40,000 కోట్లు పైగా ఆయన ఉండగానే జరిగినాయి. ఎక్కడి నుంచి వచ్చింది మరి డబ్బంతా? ₹1 పన్ను పెంచలేదు, ₹1 కొత్త పన్ను వేయలేదు. చిత్తశుద్ధితో చేయాలనే కార్యక్రమంతో చేశారు. పోలవరానికి కూడా 5,000 కోట్లు ఆయన ఉండగానే ఖర్చు పెట్టారు. కుడి కాలువ 170 కిలోమీటర్లు, 140 కిలోమీటర్లు ఆయన ఉండగానే కాంక్రీట్ లైనింగ్ ఆల్ బ్రిడ్జెస్తోనే పూర్తయింది. ఆయన ఉండగా హెడ్ వర్క్స్ టెండరు నామా నాగేశ్వరరావు గారు మధుకాన్ కంపెనీ హెడ్ వర్క్స్ టెండర్ వేసిందండి. ఎవరు? ఆయన తెలుగుదేశం పార్టీ ఎంపీ. ఆయన టెండర్ వేసి వర్క్ మొదలుపెట్టలా. సో ఆయన చూసి 2వసారి ఎన్నికలకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ టెండర్ని క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసి కొత్త టెండర్ పిలిచే లోపు ఆయన చనిపోయారు. ఆ తర్వాత రోషి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు టెండర్లు పిలిచారు. సో పని ఏం జరిగింది అనేది కాదు. సరే, ఇక విభజనలో జాతీయ ప్రాజెక్టు కింద ప్రకటించారు కేంద్ర ప్రభుత్వం. అసలు సోనియా గాంధీ గారి మొట్టమొదటి ప్రకటనలోనే ఉంది, ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తున్నాం, దానికి తెలంగాణ అని పేరు పెడతాం, ఇది ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి మేమే చేపడతామని చెప్పి సోనియా గాంధీ గారి ప్రకటనలోనే ఉంది. సరే, ఆ తర్వాత ప్రభుత్వం ఆ ముప్పు మండలాలను తీసుకొచ్చి దానికేదో నేను ప్రమాణ స్వీకారం చేయనన్నానని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి. మొట్టమొదటి 2 సంవత్సరాలు కూడా అది రాష్ట్రానికి ఇచ్చేదాకా, సో పోలవరం అథారిటీకి సహకరించకుండా వీళ్ళ తరఫున మెంబర్ లేకుండా 2 సంవత్సరాలు కాలయాపన చేశాడు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళకి ఇచ్చిన తర్వాత డబ్బులు దోపిడీ కార్యక్రమానికి తీసుకున్న కార్యక్రమంలోనే దాన్ని ప్రధానంగా తీసుకున్నాడు. ఇప్పటికీ జరిగింది సోమవారం పోలవరం. నేను 30 సార్లు వెళ్ళాను. 30 సార్లు వెళ్ళి జరిగింది ఏంటి? సో అయిపోయింది. 2018కి నీళ్ళు ఇచ్చేస్తాం. రాసుకో జగన్, నీళ్ళు ఇవ్వకపోతే మమ్మల్ని ఇక అసలు మేము ఎలక్షన్కి వెళ్ళమని మాట్లాడాడు ఆయన తరఫున ఇరిగేషన్ శాఖ మంత్రి గారు. ఒక్క కార్యక్రమంలో వెలుగొండ దగ్గరికి వెళ్ళి సంక్రాంతి, నేను 3 సంక్రాంతులు అయిపోయినాయి, సంక్రాంతి నీళ్ళు ఇచ్చేస్తున్నాం. కానీ ఈ పోలవరం విషయంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన మళ్ళీ వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటి పాదయాత్ర రావులపాలెం నుంచి పోలవరం దాకా చేసిన పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు. అంటే తండ్రి తీసుకున్న కార్యక్రమం దాని అవసరాన్ని ఇవాళ కాదు ఆయన గుర్తించింది. ఆయన రాజకీయంలో పార్టీలో నుంచి వచ్చిన మొట్టమొదటి రోజునే గుర్తించి రావులపాలెం నుంచి పాదయాత్ర చేసి పోలవరం సైట్లో మీటింగ్ పెట్టిన పరిస్థితి. సో పోలవరం లాస్ట్ బడ్జెట్లో వచ్చినప్పుడు కూడా మేనిఫెస్టోలో డిస్కషన్లో నేను అప్పుడు మేనిఫెస్టో కమిటీ మెంబర్. అప్పుడు జాతీయ ప్రాజెక్టు అప్పటికి 2014 నాటికి ఎలక్షన్స్ నాటికి ఇంకా పూర్తిగా ఇదిలో కాలం ఉమ్మడి రాష్ట్రంలోనే ఎలక్షన్స్ జరిగినాయి. అయినా ఆయన రాష్ట్ర కేంద్రం అనే పదం వద్దు మన మేనిఫెస్టోలో, పోలవరాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం, కేంద్రం ఇవ్వకపోతే వదిలిపెట్టేస్తామా ఈ రాష్ట్రాన్ని. సో అని ఆయన క్లియర్ కట్గా పోలవరం టాప్ ప్రయారిటీ. అలాగే రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన అన్ని సాగునీటి ప్రాజెక్టులు కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. అలాగే పాదయాత్రలో వచ్చిన కొత్త ప్రపోజల్స్ ఏమైనా వచ్చినాయి అంటే వాటినన్నింటినీ కూడా ప్రయారిటీ ఇస్తాం. అది ఆయన ఆలోచన. ఇక మీరు దాంట్లో ఇప్పుడు పట్టిసీమ అనేది జస్ట్ ఒక టెంపరీ ప్రాజెక్టే కదండి. రేపు పోలవరం అయిపోతే ఇక పట్టిసీమ అవసరం లేదు కదా. ఇప్పుడు ఆయన 2018కే పూర్తి చేస్తారన్నాడు కదా. అసలు 5 సంవత్సరాల్లో ఎటువంటి జాతీయ ప్రాజెక్టుతో సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు లేకుండా 2014 తర్వాత మొదలుపెట్టారు కాళేశ్వరం. సో ఇప్పుడు పూర్తి చేసేసారు కాళేశ్వరం.
ఈయన అప్పటికే మొదలయ్యి రాజశేఖర రెడ్డి గారు 5,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టులో ఇవాళకి ఏం కాలేదు, ఇంకా 3 వర్కింగ్ సీజన్స్ పడుతుంది పూర్తి చేయడానికి. అంటే దాన్ని పెండింగ్ పెట్టి ఇవాళ కదా పోలవరం పూర్తి అయితే వాళ్ళ పట్టుసేమ పంపులు లేవు కదా. పట్టుసేమ పంపులు దేంట్లో తోడావు నువ్వు? రాజశేఖర రెడ్డి గారితో 140 కిలోమీటర్లు కాలవే కదా. సో అదేది కనపడలా. ఇంకొకటి కూడా పట్టుసీమతోనే కృష్ణా డెల్టా సస్యశ్యామలం చేశాను, రాయలసీమ సస్యశ్యామలం చేశాను మాట్లాడుతూ రాయలసీమలో ఎన్ని సీట్లు గెలిచిందంటే తెలుగుదేశం పార్టీ మొన్న? అనంతపురం జిల్లాలో 2 సీట్లు, మొత్తం చిత్తూరు జిల్లాలో 1 సీటు, సో 3 సీట్లు, కర్నూలు జిల్లాలో 1 సీటు గెలవాల, సో కడప జిల్లాలో 1 సీటు గెలవాల. అంటే నువ్వు చెప్పిన మాట రాయలసీమను సస్యశ్యామలం చేశాను అని చెప్పిన మాట ఎటువంటి మాట ఇక్కడ అర్థమవుతూనే ఉంది. రాయలసీమ వాసిగా రాయలసీమ కోసం అనేక కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారు చేపడితే మరో రాయలసీమ వాసిగా రాయలసీమ ప్రజలనే మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సో వాళ్ళది అర్థమైపోయింది. కానీ ఇక ఆయన చేసిన దాని దృష్టి కాదు. వాళ్ళు కనుక పోలవరం అయ్యి ఉంటే పంపులతో పని లేదు కదా. ఓకే, తాత్కాలిక దాని మీద ఏదో పెద్ద ఎత్తున తీసుకుని దాని మూలంగానే పంటలు పడి. ఇంకొకటి కూడా ప్రధానమైన అంశం, గత సంవత్సరం పులిచింతల నుంచి నీళ్ళు వెళ్ళకపోతే మళ్ళీ పోలవరం పట్టుసీమ నీళ్ళు దానికి మొత్తం ఎండిపోయేది పొలంలో. ఏ రోజున కూడా నేను అనేకసార్లు ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పాను, 6,000 క్యూసెక్లు 7,000 క్యూసెక్లు మళ్ళీ 30 రోజుల పైన పులిచింతల నుంచి వెళితేనే డెల్టాలో పంటలు పడినాయి. పట్టిసీమ కృష్ణా డెల్టాకు 11,000 క్యూసెక్లు నీళ్ళు కావాలి. పట్టిసీమ కెపాసిటీ ఎంత? 8,400 క్యూసెక్లు. దారి పొడుగుతో వాడుకునేది ఎంత? ఎవాపరేషన్ లాస్ ఎంత? ఇక్కడికి వచ్చేది 7,000 క్యూసెక్లు వస్తే హైయెస్ట్ ఏది? 24 పంపులు పనిచేస్తే డెల్టాకు వచ్చేది 7,000 క్యూసెక్లు. 7,000 క్యూసెక్లతో ఇక్కడ పంట పడదు. సో దాంతో మళ్ళీ పులిచింతల నీళ్ళు యాడ్ అయితేనే పంట పడింది. రికార్డులన్నీ చెబుతుంటే కూడా అంటే ఈ మొత్తానికి 5 ఏళ్లలో నా పట్టిసీమ తప్ప ఇంకోటి అసలు ఇది చేశానంటానికి లేదు. ఇక రేపు చేసేస్తున్నాను, 2 చేసిన మోసం ఎప్పుడు శాశ్వతంగా నిలవాలి. ఇవాళ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసింది పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేసింది. సో ఇవాటికి కూడా ప్రాజెక్టు శాశ్వతంగా నిలిచింది. మనం జవహర్లాల్ నెహ్రూ గారు చేశారని చెప్పుకుంటున్నాం. అలాగే పోతిరెడ్డిపాడు శంకుస్థాపన చేసింది జలగ వెంకటరావు గారు. సో అసలు రాయలసీమకు మొట్టమొదటి ఎన్టీ రామారావు గారు తర్వాత జరిగింది. శంకుస్థాపన చేసింది జలగ వెంకటరావు గారు. నీలం సంజీవ రెడ్డి గారు రాష్ట్రపతిగా తీసుకొచ్చిన ఒత్తిడితో రాయలసీమకు అసలు మొట్టమొదట అసలు నీటికి అవకాశం అనేది వచ్చింది. దాన్ని మళ్ళీ 44,000 క్యూసెక్లు చేయాలని లేపాక్షి నుంచి పొత్తిరెడ్డిపాడు దాకా పాదయాత్ర చేసింది. తన రాజకీయ జీవితంలో మొట్టమొదటి పాదయాత్ర రాజశేఖర రెడ్డి గారు చేసింది. అది ఆయన 44,000 చేయాలంటే ఇక్కడ దేవినేని ఉమా ప్రకాశం బ్యారేజ్ మీద ధర్నా చేశాడు. రాయలసీమ దోసుకెళ్ళిపోతున్నాడు, లేకపోతే పులిచింతలతో పులివెందులు నీళ్ళు తీసుకెళ్ళిపోవడం చేస్తున్నాడని. మళ్ళీ అక్కడికి వెళ్ళేమో రకరకాల మాటలు. అంటే ఒక చిత్తశుద్ధి లేని కార్యక్రమాన్ని తీసుకున్నారు వాళ్ళు. అంటే నాకు కరెక్ట్గా తెలియదండి. జీవో నెంబర్ 69 అని చెప్పి ఒకటి ఇచ్చి 854 అడుగుల కంటే కూడా తక్కువ, అంటే 854 అడుగులు మినిమం మెయింటైన్ చేయాలి. మినిమం డ్రాట్ ఓవర్ లెవెల్ అది రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నించినా కానీ మళ్ళీ అడ్డుకున్నారు. అంటే ఇప్పుడు మీ గవర్నమెంట్ కదా పూర్తి మెజారిటీ. వాస్తవంగా ప్రభుత్వానికి రాష్ట్రం అంతా కూడా రాష్ట్రం యూనిట్. సో రాజశేఖర రెడ్డి గారు రాగానే మీకు పోలవరం తీసుకుని కృష్ణా డెల్టాకి గోదావరి నీళ్లు తీసుకొస్తేనే ఆ నీళ్లు పైన ఆపుకోగలుగుతామని చెప్పి ఆయన చేసిన ప్రయత్నం. అలాగే దమ్మగూడి నాగార్జున సాగర్ టైల్ పాండ్ లింక్, అది కూడా రాజశేఖర రెడ్డి గారి ఆలోచన. అంటే రెండోది దమ్మగూడి నుంచి గోదావరి నీళ్ళు నాగార్జున సాగర్ టైల్ పాండ్కి వస్తే రివర్సిబుల్ టర్బైన్స్ ద్వారాగా నాగార్జున సాగర్లోకి తోడుకుంటే నాగార్జున సాగర్ రైట్ కెనాల్కి లెఫ్ట్ కెనాల్స్కి ఆ వాటర్ ఇవ్వగలిగితే అప్పుడు శ్రీశైలంలోకి వచ్చిన నీళ్ళు పూర్తిగా శ్రీశైలంలో ఆపుకుని రాయలసీమకి ఇవ్వచ్చు. అసలు ఎండిడిఎల్ ఎంత ఉన్నా ఎండిడిఎల్ అసలు సమస్య కానే కాదు. సో దీని మీద ఏంటంటే వాళ్ళు తీసుకొచ్చారు కింద డ్రింకింగ్ వాటర్ లేని పరిస్థితిలో, అసలు వాటర్ లేని పరిస్థితిలో. సో కిందకి బయట నుంచి సోర్స్ తీసుకొచ్చి అక్కడ నీళ్లు ఆపే ప్రయత్నం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తుంది అదే ప్రయత్నం. సో కేసీఆర్తో యుద్ధం చేసి పోరాటం చేసి ఏదైతే చెప్పాడు నాయన కాల్షీట్ అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. సో వాళ్ళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వచ్చి గోదావరి జలాలని మిగులు జలాలని 2 రాష్ట్రాలు కూడా ప్రజలకు ఉపయోగపడిలో వాడుకుందామని ఒక ఆఫర్ ముందుకు వచ్చాడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. జలాల విషయంలో ఎగువ రాష్ట్రాలు ఎప్పుడు ఎగువ రాష్ట్రాలే. సో వాళ్ళు కర్ణాటక మహారాష్ట్ర ఎగువ రాష్ట్రాలు అక్రమంగా అనేక అనాథరైజ్డ్గా తోడుకుంటున్నాయి. ఏం చేయగలుగుతాం? వాళ్ళు వెళ్ళి ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఎప్పుడు కూడా సాగునీటి ప్రాజెక్టులు నదీ జలాలన్నీ కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉండాలి అందరికీ న్యాయం జరగాలంటే. ఇక్కడ లేదు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా కప్పదాటి ధోరణిలోనే ఎవరున్నా ఉంటుంది. మీరు ఏమైనా పడండి, మీ చెప్పరు మీరు ఒక కావేరీ విషయంలో కానీ. ఇక్కడ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మనం 2 రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేసుకుందామని ముందుకు వచ్చాడు.
ఆ ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు గోదావరి జలాలను ఎట్లా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి డిఫరెంట్ ప్రక్రియలు ఇప్పటికే ఫైనలైజ్ అయిపోయారు. సో ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే కేసీఆర్ గారిని అంత గుడ్డిగా నమ్మేస్తే బాగుండదేమోనని చాలా మంది. సరే, ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలోనేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేసీఆర్ ట్రాప్లో జగన్ పడ్డాడు అని చెప్తున్నారు. అట్లాగే అదే తెలంగాణలోకి వెళ్తే వీళ్ళ కౌంటర్ పార్ట్ వీళ్ళతో అనుబంధంలో ఉన్న వీళ్ళతో ఎలియన్స్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో కేసీఆర్ జగన్ ట్రాప్లో పడ్డాడని. సరే, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ప్రభుత్వాల మధ్య అగ్రిమెంట్. అక్కడ కేసీఆర్ శాస్త్రం కాదు, ఇక్కడ చంద్రబాబు నాయుడు వాళ్ళ శాస్త్రం ఉన్నాడా? ఎవరైనా సరే ఉండొచ్చు, 5 ఏళ్ళు మంచి చేస్తే ఇంకొక 5 ఏళ్ళు ఉండొచ్చు, సంవత్సరం జరిగేది. ఇవాళ పివి నరసింహారావు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు. నీలం సంజయ్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి దేశానికి రాష్ట్రపతి, లోక్సభ స్పీకర్గా చేశాడు, దేశానికి రాష్ట్రపతిగా చేశాడు. కోట్ల విజయభాస్కర్ గారు 2 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్, 5 సార్లు ఎంపీ, 4 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి, 2 సార్లు కేంద్ర మంత్రి. వీళ్ళందరూ ఎవరు శాస్త్రీయంగా ఉండిపోలేదు కదా, వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఉంటాయి తప్ప. సో దాని మీద జరగాలి తప్ప ఒక అడుగు ముందుకేసినప్పుడు. ఇప్పుడు మరి ట్రిబ్యునల్ ముందు ఎందుకు పోరాడుతున్నాం మనం? బ్రిటిష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు రాష్ట్రాల మధ్యలో ఓటాలు సంఘానే చేయమనే కదా. ఒక ముఖ్యమంత్రి ముందుకు వచ్చినప్పుడు అది ఏం జరిగిపోతుంది, ఇద్దరం కలిసి చేసే ఆలోచనలో బయలేటరల్ అగ్రిమెంట్స్ ఉంటాయి, 2 ప్రభుత్వాలు చేసుకునే అగ్రిమెంట్స్ ఉంటాయి. అంతేగాని కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసుకునే అగ్రిమెంట్ కాదు అది. సో 2 ప్రభుత్వాలు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చేసుకునే అగ్రిమెంట్. దానికి ఎప్పుడు కూడా దానికి ఏమిటంటే భారతదేశంలో ఇంకా కోర్టులు వీళ్ళకి విలువ లేదా, అయితే పార్లమెంటరీ వ్యవస్థ విలువ లేదా, సో సుప్రీం అంటే వాళ్ళకి ఇక సుప్రీంకోర్టులు లేదా ఏంటి విలువ లేదని మాట్లాడే మాటలు. ఈ పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి కదండి, పరిశోధనా కేంద్రాలు అనేవి ఏ ప్రాతిపదికన పెడతారు అంటే రీసెంట్గా అరటి సాగుకు సంబంధించి పరిశోధనా కేంద్రం పులివెందుల్లో పెట్టుతున్నాము అని ఒక ప్రపోజల్ వచ్చింది కదా. కోస్తా జిల్లాల్లో గోదావరి డెల్టాలో ఎక్కువ అరటి సాగు వస్తుంది కదా, అక్కడ పెట్టకుండా వెళ్ళి ఎక్కడో పెడుతున్నారు ఏంటని కొన్ని విమర్శలు వచ్చినాయి. అది ఏంటి అసలు? సరే, ఏమాత్రం కూడా అసలు క్షేత్రస్థాయి పరిస్థితులు ఏమాత్రం అవగాహన లేని స్టేజ్లో ఆ మాట్లాడే వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు ఆ వెనకాల కోట ఎట్లాగే ఉంది. పులివెందుల్లో ఒక సింహాద్రిపురం మండలం కానీ అత్యధికంగా చాలా ఎక్సలెంట్గా అరటి పంటలు పండే ప్రాంతం అది. వాళ్ళకి ఆ విషయం కూడా తెలియకుండా మళ్ళీ ఇక్కడ మనం క్యాపిటల్లో తీసుకున్న జరిగి పువ్వులో పంటలు అరటి తోటలు పడ్డాయి. సో వాటన్నింటినీ నాశనం చేశారు. మళ్ళీ రావులపాలెం గోదావరి లంకల్లో పండుతాయి. లంకలో పరిశోధన కుదురుతుందా వరదొస్తే? సో ఒక పరిశోధనా కేంద్రం అనేది సో పంట పండే ప్రాంతంలోనే ఉంది. సో ఆయిల్ పామ్ రీసెర్చ్ స్టేషన్, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆన్ ఆయిల్ పామ్ అనేది సో పెదవేగి దగ్గర ఎక్కడైతే ఆయిల్ పామ్ ఉందో అక్కడే ఉంది. సో ఒక వరి పరిశోధనా సంస్థ మార్టేర్లో వరి పండే దగ్గరే ఉంది. పప్పు ధాన్యాల లాంగ్ ఫామ్ రీసెర్చ్ స్టేషన్ అక్కడే ఉంది. సో ఇప్పుడైనా సరే అక్కడ కోస్తా జిల్లాలో ఎక్కడ పెడతారు అంటే కేవలం కృష్ణా లంకల్లో పెడతారా, లేకపోతే గోదావరి ఇక్కడ పండేది లంకల్లోనే మేజర్గా పండుతుంది అరటి. సో ఎక్కడైనా ఒక ప్రధానమైన పంట పండే ప్రాంతంలోనే దానికి వచ్చింది. సో దాంతోపాటు అంటే అన్ని ప్రాంతాలకి యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అవ్వాలి కదా. సో ఆయన చేసిన పెద్ద మాట తక్కువే క్యాపిటల్లోనే అగ్రికల్చర్ యూనివర్సిటీ క్యాపిటల్లో పెడతారా, సో ఎయిమ్స్ క్యాపిటల్లో పెడతారా అంటే ఇప్పుడు వచ్చిన ప్రాంతీయ తత్వాలను మళ్ళీ ఇంకా రెచ్చగొట్టే తీరులోకి వస్తామా? సో అన్ని ప్రాంతాలకి యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అవ్వాలా, అవసరం లేదా? సో దానిలో భాగంగా అది అక్కడ అరటి ప్రధానమైన పంట. అసలు సింహాద్రిపురం మండలం కానీ పులివెందుల కాన్స్టిట్యున్సీలో బ్రహ్మాండంగా అరటి పండే కాన్స్టిట్యున్సీ అది. సో దానికి ఊరికినే వాళ్ళకి ఏమాత్రం తెలియకుండా ఏది పడితే ఇదివరకు నుంచి కూడా అంతే. వాళ్ళ మాటలు ప్రజలు ఇంకా ఇదిలోకి వెళ్ళిపోయినా ఒకటే మాట, మాకమ్మో మేము ఎంత అయినా సరే మాకు ప్రజలు ఓట్లు వేశారు మేము ఎందుకు ఓడిపోయామో తెలియని వాటిలోనే తెలుస్తుంది కదా. ఇక వాళ్ళ మాటలు అనేది వాళ్ళ మాటల గురించి పెద్దగా మనం చేసుకోవాల్సిన పని లేదు. మన రాజధాని అమరావతి పేరుతో విధ్వంసం, పర్యావరణ విధ్వంసం సృష్టించింది గత ప్రభుత్వం. దాదాపు 36,000 ఎకరాలు అది ఎన్నో రకాల పంటలు పండుతాయి. దాన్ని బలవంతంగా తీసుకున్నారో లేకపోతే బెదిరించి తీసుకున్నారో స్వచ్ఛందంగా తీసుకున్నారు. మరి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఏం చేస్తుంది, దానిలో పంటలకు పనికి రాకుండా చేసేసారు. అటు రాజధాని నిర్మాణం మీద ఏమీ సరైన స్పష్టమైన ప్రకటన లేదు. ఆ పొలాల పరిస్థితి ఏంటి? యాక్చువల్గా విధ్వంసం అనేది మేము చేయలే, జగన్మోహన్ రెడ్డి గారు చేయలే. అంటే ఒకదాన్ని ఒక గ్లాస్ పగలగొట్టడం తేలిక, పగలగొట్టిన గ్లాస్ అంటించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న కార్యక్రమం. సో కొంతమంది ఏమో ఇప్పటికీ కూడా మాకు బ్రహ్మాండం, మాకు ఇదికి వచ్చింది 4,000 ఎకరాలు 5,000 ఎకరాలు కొనుక్కునేళ్ళంతా దానిలోకి వచ్చి చెప్పే పరిస్థితులు ఉన్నాయి. అక్కడున్న వ్యవసాయ కార్మికులేమో
ఇవాళ 20 కిలోమీటర్ల దాకా వెళ్తే తప్ప మాకు పని లేని పరిస్థితులు ఉన్నాయి అనేది. అంటే ఒక మంచి వ్యవసాయక ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోనే బహుళ పంటలు పండి ఎవరు వచ్చినా టూరిజం సెంటర్ కింద వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎవరు వచ్చినా చూపించే ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకుని గ్రౌండ్ వాటర్లోనేమో 10 అడుగులు 12 అడుగుల్లోనే నీళ్ళున్న ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకుని ఆయన అది ఎందుకు ఇప్పటికీ కూడా బొకాయించే కార్యక్రమాన్ని తీసుకుంది వదిలేసేద్దాం. ఇప్పుడు ఒక క్యాపిటల్ ఒక ప్రాంతాన్ని తీసుకుని ఒక ప్రాంతంలో కొన్ని పనులు జరిగిపోయిన తర్వాత నేనైతే అంటే అది క్యాబినెట్ తీసుకోవాల్సిన నిర్ణయం వాస్తవంగా కూడా అది ఒక వ్యక్తిగా మేము చెప్పేది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంత ప్రజలకు ఏదైతే చెప్పారో అలాగే డెవలప్మెంట్ని యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అనేది అన్ని ప్రాంతాలకి కేంద్రీకరణ అనేది చేస్తారని నేను అనుకుంటున్నాను. అయితే క్యాపిటల్ అనేది మాత్రం అక్కడి నుంచి మారుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మార్పు గురించి కాదండి నా ప్రశ్న. అది మీరు అన్ని అక్కడే దాని పారిశ్రామికవేత్త అది అన్ని హబ్లు అన్ని దాన్ని అనేది మాత్రం అది మంచి నిర్ణయం కాదు. అసలు మంచి నిర్ణయం కాని దాన్ని సపోర్ట్ చేసే స్టేజ్లోకి ఇప్పుడు ప్రభుత్వం అయితే రాదు. సో యూనివర్సల్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగాలి అన్ని ప్రాంతాలు. ఇప్పుడు ఇందాక వాళ్ళని దానికి ఒక పులివెందుల్లో చిన్న రీసెర్చ్ స్టేషన్ పెడితేనే వాళ్ళు పులివెందులకు పెట్టారా అంటున్నారు కదా. మరి అగ్రికల్చర్ యూనివర్సిటీ కర్నూలు జిల్లాలో తంగిడంచి ఫామ్ 1600 ఎకరాలు ఉన్న భూమి, కేసీ కెనాల్ ఆయకట్టుతో ఇరిగేషన్ భూమి, అనంతపురం కర్నూలు 2 జిల్లాలు కలిపితే శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా దాకా 6 జిల్లాల్లో ఎంత సాగు భూమి ఉందో అంత సాగు భూమి ఉంది. బహుళ పంటలు పండే కర్నూలు నంద్యాల పార్లమెంటు. సో అక్కడ పెట్టకుండా అగ్రికల్చర్ యూనివర్సిటీని తీసుకొచ్చి క్యాపిటల్లో పెట్టి నీళ్లు లేని లాంగ్ ఫామ్లో క్యాపిటల్ పెట్టి ఇవాళ వాళ్ళు వచ్చి ఒక చిన్న రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ మాట్లాడే పరిస్థితి అనే దానికి అది కరెక్ట్ అయిన ఇది కాదు. అయితే మీరు అడిగిందంటే ఒక ప్రధానమైన అంశం పులివెందుల్లో ఐడి కార్ అని ఇందిరాగాంధీ ఐజీ కార్ పేరుతో ఒక పశు పరిశోధన సంస్థకి ఒక డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ చాలా ఎక్సలెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో నిర్మాణం జరిగింది. మొత్తం అంతా అయిపోయి ఓపెనింగ్ జరగాల్సిన టైంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రంలో ఏం చేశారో రాజశేఖర రెడ్డి గారి పేరు లేకుండా ఉండాలని వాళ్ళు ఏ స్టేజ్కి వెళ్ళిపోయారో అదే అసలు రీజన్ కూడా. కాంగ్రెస్ పార్టీ ఇంత దుస్థితిలోకి వెళ్ళిపోవడానికి రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండటానికి వీల్లేదు అనుకోవటం మూలంగానే ఈ దుస్థితి. ఆయన బిడ్డ నా తండ్రి పేరు ఏమైనా సరే తీసేస్తున్నారని తండ్రి పేరు కోసం పోరాడిన బిడ్డ ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక తిరుగులేని శక్తిగా ఎదిగాడు. ఆ ఇన్స్టిట్యూషన్ని కనీసం వాళ్ళ 5 సంవత్సరాల పీరియడ్లో వాళ్ళు కనీసం ఓపెన్ చేసే కార్యక్రమం తీసుకోవాలి. మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ పేరు తీసేసి ఆంధ్రప్రదేశ్ ఏపీ కార్ అని చెప్పి పెట్టారు. అది అవసరమా? ఒక దేశానికి ఇవాళ మమ్మల్ని మా పార్టీని మా కుటుంబాన్ని రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని వేధించిన సోనియా గాంధీ గారు. అంత మాత్రంతో మేము రాజీవ్ గాంధీ గారి పేరునో లేకపోతే ఇందిరాగాంధీ గారి పేరునో తీసేస్తామని వాళ్ళే ఎప్పుడూ ఒక్క మాట కూడా మాట్లాడాల. అలాగే అంత చేసినా సరే సోనియా గాంధీ గారిని కూడా ఒక అన్పార్లమెంటరీ మాట ఒక్క మాట మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా విజయం గారు కానీ మా శరణమ్మ గారు కానీ మేము కానీ ఎవరు కూడా ఒక్క మాట మాట్లాడాల. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని కూడా నిజంగా ఒక ఆయన వ్యక్తిగతంగా దాడి చేసి ఆయన ఫిజికల్గానే లేకుండా చేసిన అక్రమార్కులను కూడా వ్యక్తిగతమైన ఇదిలోకి మేము వెళ్ళాల. సో దేవుడు ఉన్నాడు. సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి కూడా మీరు రోడ్డు ఎక్కద్దు, మన వెనకాల దేవుడు ఉన్నాడు, చట్టాలని నేను చెప్పాను. సో ఢిల్లీలో ఇప్పటికీ నేను మర్చిపోలేని, నేను అప్పుడు రైతు విభాగం అధ్యక్షుడిని కూడా కాదు, మొట్టమొదటి జలదేశ్ పేరుతో ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు జంతర్ మంతర్లో చూసుకున్నారు. సో దగ్గర 4,000 మందితో ఢిల్లీలో తెలుగువాడు సాయంత్రం దాకా మనకి ఇచ్చిన టైము 4 గంటలకు మనకు టైం ఇచ్చారు. 4 గంటలకు వచ్చి దాన్ని మీరు తీసేయాలని చెప్పి వచ్చారు. సరే రిక్వెస్ట్ చేసిన దాని మీద ఒక ½ గంట ఎంత టైం ఇచ్చారు. మళ్ళీ వచ్చి ½ గంటకి వచ్చి తీసేయాల్సిందే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తామని వచ్చారు. అక్కడ ఉన్న వ్యక్తులంతా కూడా కరడు కట్టిన రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడని ఒక అప్పుడు కన్నా ప్రకాశం మంత్రులు గారు తుపాకీ గుండి చూపించాడు అన్నట్టుగా అటువంటి వ్యక్తులు తిరగబడిపోతున్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు లేచి మైక్ తీసుకుని మనం వచ్చినది మన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి, ఢిల్లీ నడిగొడ్డున ఒక్క తెలుగువాడి మీద లాఠీ పట్టడానికి కూడా నేను ఇష్టం కాదు, నేను అరెస్ట్ అయ్యి వెళ్తాను, మీరంతా తప్పుకోమని చెప్పి పిలిపించి ఆయన అరెస్ట్ అయ్యాడు. కానీ బాబ్లీ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కావాలని చొక్కా చూపించుకుని వాళ్ళతో అరెస్ట్ చేసినట్టుగా అక్కడి నుంచి ఫ్లైట్లో ఇక్కడ పంపించి తమ్ముళ్ళు నా చొక్కా చింపారు మీరు రోడ్డు ఎక్కడని పిలిపించారు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన రోజున కూడా మా అందరికీ కేడర్ కూడా ఆయన ఇచ్చింది, మన వెనకాల దేవుడు ఉన్నాడు, రాజశేఖర రెడ్డి గారి ఆత్మ దీవెనలు ఉన్నాయి, మనం ఎక్కడ తప్పు చేయాల, చట్ట ప్రకారంగా పోరాటం చేసి వద్దాం తప్ప మీరు ఎక్కడ కూడా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వద్దు అని చెప్పి ఎక్కడ ఒక బంధుకో ఒక ధర్నాకో పెట్టులా.
విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆయన మీద దాడి జరిగితే కూడా ప్రజలంతా ఎంతో తీవ్రమైన రీతిలో ఉంటే కూడా ఆయన ట్విట్టర్లో ఒక పోస్ట్ చేస్తూ నేను హ్యాపీగానే ఉన్నాను, మీరెవరు కంగారు పడొద్దని చెప్పి ఫ్లైట్ ఎక్కించాడు. సో రాష్ట్రం ప్రజలు ఎంత ఇంపార్టెన్స్ అనేది వాడి దగ్గరే కనపడతాయి. ప్రతిదానికి ప్రజల వృద్ధి, ప్రతిదానికి చివరికి నా మీద ఇదిగా ఉంది, మీరందరూ నాకు చక్రంగా ఉండాలి, కాపాడాలని చెప్పి ప్రజలు పిలిపించాడు చంద్రబాబు నాయుడు గారు. తన దగ్గరికి వెళ్ళాడు, అందరినీ నాయి బ్రాహ్మణులు తోలుదీస్తానన్నాడు, మత్స్యకారులు తోలుదీస్తానన్నాడు, ఎవరైనా ప్రెసిడెంట్ చేశారు వైఎస్ఆర్సీపీ ఈయన అరెస్ట్ చేయమన్నాడు. అప్రజాస్వామిక విధానాల్లో వెళ్ళటం మూలంగానే ఆ పరిస్థితి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు అందరం కూడా ప్రజాస్వామ్య విధానంలో ఆయన చేసిన పోరాటమే ఇవాళ ఈ విజయానికి నాంది. సో అలాగే రాజశేఖర రెడ్డి గారి కార్యక్రమాలు రాష్ట్ర ప్రజల గుండెలలో ఇప్పటికీ చిరంజీవిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. అలాగే రాజశేఖర రెడ్డి గారికి మరణం లేదు అసలు. సో రెండోది కూడా మాజీ ముఖ్యమంత్రి కాదు, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముఖ్యమంత్రిగా ఉంటూ చనిపోయిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ప్రధానమంత్రిగా ఉన్నారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు దివంగత ప్రధానమంత్రి, లాల్ బహదూర్ శాస్త్రి గారు దివంగత ప్రధానమంత్రి, ఇందిరాగాంధీ గారు దివంగత ప్రధానమంత్రి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మాజీ ముఖ్యమంత్రి కాకుండా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. అది కూడా ప్రజల్ని కలుసుకునే అది కూడా మళ్ళీ తిరిగి రచ్చబండ పేరుతో ఎక్కడో లోపం ఉంది, నేను ఇన్ని కార్యక్రమాలు చేసినా 157 సీట్లే రావటం ఏమిటి, పాస్ అయ్యాను తప్ప డిస్టింక్షన్ రాలేదు, దీనిని స్వయంగా ముఖాముఖిలో తెలుసుకోవాలని వెళ్ళిన కార్యక్రమంలో జరిగిన ఇన్సిడెంట్. అటువంటి రాజశేఖర రెడ్డి గారి రాష్ట్ర వ్యాప్తంగా విగ్రహాలు ఎక్కడ మీరు ఒక బీసీ వర్గాలు, ఒక ఎస్సీ వర్గాలు కూలికెళ్ళి ఆ రోజు వచ్చిన కూలి డబ్బులు 100 రూపాయలు వేసుకుని 50 రూపాయలు వేసుకుని విగ్రహాలు పెడితే, అరే నేను వెళ్తుంటే చూడలేకపోతున్నాను, విజయవాడ నడిపడిన విగ్రహాన్ని తొలగించి ఇప్పుడు మళ్ళీ నిన్న కూడా అది ప్రజావేదికను తొలగించిన దాంట్లో మీరు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు తొలగిస్తారా, అంబేద్కర్ గారి విగ్రహాలు తొలగిస్తారా? లేకపోతే అంబేద్కర్ గారి విగ్రహాలు కూడా ప్రజలు పెట్టుకున్నారు. ఈ రెండు కూడా ప్రభుత్వం పెట్టినవి కాదు. ఈ రాష్ట్రంలో గాంధీ గారి విగ్రహాలు పెట్టినా, నెహ్రూ గారి విగ్రహాలు పెట్టినా, లేకపోతే అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టినా, లేకపోతే ఎవరికి పెట్టినా సరే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలతో సహా ప్రజలు పెట్టుకున్నారు తప్ప ప్రభుత్వాలు పెట్టినవి కాదు. సో ప్రజాభిమానానికి వ్యతిరేకంగా ఏదో చేయాలనుకున్నప్పుడు జరిగిన పరిస్థితులే ఇవన్నీ. మీ మిషన్ మీరు అనుకున్నవి అన్నీ చక్కగా అచీవ్ చేయాలని, అలాగే మాకు ఇంత టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అట్లాగే ఒక చిన్న మాట మా ఛానల్ గురించి కూడా చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ. అంటే ఇవాళ పెద్ద ఛానల్స్ మధ్యలో వాళ్ళు చిన్న వాళ్ళు చాలామంది వస్తున్నారు. యాక్చువల్లీ చాలా సిన్సియర్గానే ఇందులో ఉంటున్నారు, కష్టపడుతున్నారు. కాకపోతే ఎంతవరకు నేను ఫస్ట్ దాంతో మీ ఛానల్ వచ్చినప్పుడు కూడా ఎకనామికల్ వైబిలిటీని నేను ఫస్ట్ అడిగాను. అంటే ఈ ప్రజల్లో ఉన్న ఇంకా ఒక సేవ లేకపోతే ఒక భావంతో ఎక్కువగా వస్తున్నారు. అందులో మీ ఛానల్ కూడా ఒకటి. సో మీ అన్నీ చాలా ఎక్కువగా ఈ ప్రాంతం నుంచి అమరావతి మీద కానీ చాలా ఇందులోకి వచ్చారు. సంతోషం. మీరు ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. దాంతోపాటు మీకు ఏదో సహకారం రూపేణా కూడా ఆర్థిక పరిపుష్టత కూడా, అంటే దీని మీద వ్యాపారతత్వంగా కాదు, కనీసం మినిమం ఇదిలో జరిగేలాగా రావాలని చెప్పి ఆశిస్తూ మీకు, మీ ఛానల్కి, అలాగే మీ ఛానల్లో వచ్చేసి ఎవరైతే ఉన్నారో వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ వీటిలో నిజం మీడియా మీరు, సో అట్లా వచ్చిన దాంట్లో నిజం మీడియా సంస్థ స్థాపించిన వ్యక్తులుగా మీరు, మీతో పాటు ఉన్న మీ స్టాఫ్కి, అలాగే మీ నిజం మీడియాను చూసే మీ వీళ్ళందరికీ కూడా ముందు ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.